వెల్కమ్ బ్యాక్ టు ప్రణాళికలు టాపిక్. ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది వచ్చేసి వార్షిక ప్రణాళికలు. ఏం ప్రణాళికలమ్మా? ఆ యొక్క వార్షిక ప్రణాళికలు ఏదైతున్నాయో ఆ వార్షిక ప్రణాళికల గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అంటే ఆల్రెడీ వీటి గురించి మీకు కొంచెం అవగాహన ఉంది. సో వార్షిక ప్రణాళికలు వచ్చేసి ఎక్కువగా ఏమడుగుతాడమ్మా? సంవత్సరాలు. ఆల్రెడీ ఎలా అడుగుతాడనేది కూడా మీకు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1966 నుంచి 1969. ఎందుకు? ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకున్నాం కదా. యుద్ధాల కారణంగా, రాజకీయ అస్థిరత్వ కారణాల వల్ల ప్లస్ కరువు వల్ల మనకి ఆ యొక్క ఫెయిలియర్ అనేది రావడం జరిగింది కాబట్టి, ఓకేనా. సో ద ఫెయిలియర్ ఆఫ్ ది థర్డ్ ప్లాన్ కనిపిస్తుంది కదా. ద ఫెయిలియర్ ఆఫ్ ది థర్డ్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మూడో ప్రణాళిక విఫలం చెందడం వల్ల మనకి 3 యాన్యువల్ ప్లాన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఈ సమయంలో ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే ఈ సమయంలో మన వాళ్ళు అమలు చేసింది ఏంది? ఇందిరాగాంధీ గారు అమలు చేసింది ఏంది అని అడుగుతారమ్మా. సో ఇందిరాగాంధీ గారు ఈ సమయంలో అమలు చేసింది ఏంది? గ్రీన్ రెవల్యూషన్. ఏం రెవల్యూషన్ అమ్మా? గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో హరిత విప్లవం అంటాం కదమ్మా. సో హరిత విప్లవం ఏదైతే ఉందో ఆ హరిత విప్లవం వచ్చేసి, ఓకేనమ్మా, హరిత విప్లవం ఏదైతే ఉందో ఆ యొక్క హరిత విప్లవం వచ్చేసి సాధించడం జరిగింది ఆర్ ప్రారంభించడం జరిగింది. సో హరిత విప్లవం అనేది ఎందుకు ప్రారంభించారు అనేది కూడా ప్రారంభించడం జరిగింది. ఎందుకనేది కూడా మనం చాలా డీటెయిల్గా ఇంతకుముందు సెషన్లో చెప్పుకున్నాము. సో HYVP గుర్తుందా లేదా? హై ఈల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్ అని చెప్పేసి 1966లో MS స్వామినాథన్. సో మన భారతదేశ హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్ అధ్యక్షతన, ఓకేనమ్మా, మనము ఈ యొక్క హరిత విప్లవాన్ని మనం స్టార్ట్ చేసాం, ప్రారంభించాం, ఓకేనా. అది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకున్నామా. సో ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో హరిత విప్లవం అనేది ఏ ప్రణాళికలో అమలు చేశాము? 3 ప్రణాళికల, లేకపోతే వార్షిక ప్రణాళికల, లేకపోతే మనం చెప్పుకునే ఆ యొక్క 4th ప్లాన్ అని చెప్పేసి. సో ఇప్పుడు అమలు చేసాం 1966 అమ్మ. ఇక్కడ మీకు దీని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. 1966 కదా సార్. మరి 1966 అన్నప్పుడు 1961 నుంచి 1966 ఉంది కదా. మరి ఇది 3వ ప్రణాళిక కదా అని ఒక చిన్న డౌట్ అనేది మీ అందరికీ వస్తుందమ్మా. కరెక్టే. కానీ ఈ 1966లో మన వాళ్ళు అమలు చేసింది ఇప్పుడు ఖరీఫ్లో అమలు చేశారు. మరి 1966 ఖరీఫ్ అంటే ఏమొస్తుంది? ఏప్రిల్ తర్వాత అంతా కూడా 1966 ఏప్రిల్ 1 అంతా కూడా చూసుకుంటే ఏప్రిల్ తర్వాత అంతా కూడా వార్షిక ప్రణాళికలా కదా. ఎందుకంటే ఖరీఫ్ వచ్చేసి మనకి జూన్లోనే కదా. సో జూన్ జూలైలో మనం స్టార్ట్ చేసాం కాబట్టి సో ఆబ్వియస్లీ ఏప్రిల్ 1 వచ్చేసి మనకి యాన్యువల్ ప్లాన్లోకి వస్తుంది అనమాట. అంతేగాని ఈ యొక్క వార్షిక ప్రణాళికల్లోకి ఆ యొక్క 3 ప్రణాళికలోకి రాదన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇవి అడుగుతాడమ్మా, ఓకేనా. సో హై ఈల్డింగ్ వెరైటీ క్రాప్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో తర్వాత వచ్చేసి మనం డైరెక్ట్గా ఆ యొక్క 4వ ప్రణాళికకు వెళ్ళిపోదాం. సో 4th ప్లాన్ యొక్క ప్రాధాన్యత ఏంది? 4వ ప్రణాళిక. సో 4వ ప్రణాళిక వచ్చేసి ఎవరి హయాంలో అమ్మా? వన్స్ అగైన్ ఇందిరాగాంధీ. ఎవరమ్మా? వన్స్ అగైన్ ఇందిరాగాంధీ. గుర్తొచ్చిందా లేదా? 1969 నుంచి 1974 ఏదైతే ఉందో 1969 నుంచి ఆ 1974 ఏదైతే ఉందో మనము ఆ యొక్క 4th ప్లాన్ ఇంప్లిమెంట్ చేసామన్న సంగతి మీ అందరికి కూడా గుర్తు తెచ్చుకున్నాను, ఓకేనా. సో దీని యొక్క లక్ష్యం ఏంటి? ఇక్కడ లక్ష్యం వచ్చేసి ఇంతకుముందు మనకి చెప్పుకోలేదమ్మా, గ్రోత్ విత్ స్టెబిలిటీ. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. సో గ్రోత్ విత్ స్టెబిలిటీ అనమాట. సో లక్ష్యం వచ్చేసి ఏంటి? గ్రోత్ విత్ స్టెబిలిటీ. సో గ్రోత్ విత్ స్టెబిలిటీ అంటే ఏమొస్తుంది మనకి? గ్రోత్ విత్ స్టెబిలిటీ అంటే ఏంది? సో స్థిరత్వంతో కూడిన ఆర్థిక వ్యవస్థ. స్టెబిలిటీ అంటే ఏంది? స్థిరత్వంతో కూడిన ఆర్థిక వ్యవస్థ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. స్థిరత్వం, ఓకేనమ్మా. ఆ యొక్క స్థిరత్వం ఏదైతే ఉందో స్థిరత్వంతో కూడిన ఆర్థిక వ్యవస్థ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. స్థిరత్వం కూడిన ఆర్థిక వ్యవస్థ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వరకు ఎందుకు సార్ స్థిరత్వంతో కూడిన ఆర్థిక వ్యవస్థ అనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాము అనేది మీకు ఒక చిన్న డౌట్ అనేది వస్తుందమ్మా. వెరీ సింపుల్. ఇప్పుడు మనం చూసుకుంటే 1వ ప్రణాళిక దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం? వ్యవసాయ రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. 2వ ప్రణాళిక పారిశ్రామిక రంగానికి. 3వ ప్రణాళిక మళ్ళీ వ్యవసాయ రంగానికి ఇచ్చాము, ఓకేనా. వ్యవసాయ రంగానికి ప్లస్ పారిశ్రామిక. కానీ ఎక్కడ కూడా మనం స్థిరత్వం అనేది మెయింటైన్ చేసామా? ధరలు అనేది ఒక్కోసారి పెరుగుతున్నాయి, ధరలు అనేది తగ్గుతున్నాయి. కరెక్టా కాదా? 1వ ప్రణాళికలు తగ్గాయి, 2వ ప్రణాళికలు పెరిగాయి, 3వ ప్రణాళిక అయితే 36% పెరిగాయి, విపరీతంగా పెరిగాయి. సో ఆ యొక్క వృద్ధి రేట్లు ఏదైతున్నాయో ఆ వృద్ధి రేట్లు కూడా చూసుకుంటే మనకి స్థిరంగా ఉన్నాయమ్మా. ఉత్పత్తి చేసుకుంటే ఏదైతే ఉందో స్థిరంగా ఉందా? లేదు, ఒడిదుడుకులతో ఉంది. సో ఇప్పుడు మనం 4వ ప్రణాళికలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంది? సో ఆ యొక్క వృద్ధి రేట్ అనేది స్లోగా ఉన్నా చాలు, కానీ స్టేబుల్గా ఉండాలి. సో స్టేబుల్గా ఉండాలంటే ఏం చేయాలి? 4వ ప్రణాళికలో ఉత్పత్తి అనేది స్థిరంగా ఉండాలంటే ఆ యొక్క వృద్ధి రేట్ అనేది స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా
ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించి చూసుకుంటే, సో వ్యవసాయ రంగానికి సంబంధించి చూసుకుంటే ఎప్పుడు కూడా ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉండాలి. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనేది ఏమవుతుందమ్మా, పెరుగుతూ ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తి అనేది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిమాండ్కి తగ్గట్టు సప్లై వస్తుంది. సో డిమాండ్కి తగ్గట్టు సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, ఆల్రెడీ మనం బేసిక్స్లో చెప్పుకున్నాం, గుర్తుందా లేదా? డిమాండ్కి తగ్గట్టు సప్లై ఉంటుంటే ఆటోమేటిక్గా ధరలు అనేది ఏమవుతుందమ్మా, ధరలు అనేది స్థిరంగా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి, స్టేబుల్గా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇదే 4వ ప్రణాళికకి సంబంధించి, ఓకేనా, స్థిరత్వంతో కూడిన ప్రణాళిక వచ్చేసి ఉండాలంటే ఈ యొక్క పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో, ఏమమ్మా, ఈ పరిశ్రమలు ఏదైతున్నాయో ఈ పరిశ్రమలు వచ్చేసి లాభాల వాటలో ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి, లాభాల్లో ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పరిశ్రమలు ఎప్పుడైతే ప్రాఫిట్లో ఉంటాయో అప్పుడే ఆటోమేటిక్గా మనకి ధరలు అనేది స్థిరంగా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా మన వాళ్ళు 4వ ప్రణాళిక వచ్చేసి దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చారమ్మా. 4వ ప్రణాళిక స్థిరత్వంతో కూడిన ఆర్థిక వృద్ధి. ఏందమ్మా, ఆ యొక్క స్థిరత్వంతో కూడిన ఆ యొక్క ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం ఏదైతుందో ఆ స్థిరత్వం అనేది రావాలి అని చెప్పేసి, ఆర్థిక వ్యవస్థలో ఆ యొక్క స్థిరత్వం అనేది రావాలనే ఉద్దేశంతో మనం 4వ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదే ఉంటుంది చూడండి, కావాలంటే ఎస్ ఉందా లేదా? 4వ ప్రణాళికలు చూడమ్మా, అదే ఉంటుంది. సో వ్యవసాయ ఉత్పత్తిలోను విదేశీ సహాయంలోను అస్థిరత్వం తగ్గించి స్థిరత్వాన్ని నెలకొల్పే విధంగా, అస్థిరత్వం తగ్గించే ఉందమ్మా, స్థిరత్వం అని చెప్పేసి క్లియర్గా ఉందా లేదా? సో నెలకొల్పే విధంగా దీనిలో ప్రాధాన్యత ఇచ్చారు. సో దీనివల్ల ఏమైంది, ఇందాక ముందు చెప్పుకున్నాం, గుర్తుందా? అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము PL 480 అని చెప్పేసి. ఆ యొక్క PL 480 పబ్లిక్ లా 480 యొక్క గోధుమలు ఏదైతుందో ఆ గోధుమలు అనేది మనము దిగుమతి ఏదైతుందో గోధుమ దిగుమతి అనేది పూర్తిగా సంపూర్ణంగా మనం దాన్ని నియంత్రించాలి, కంట్రోల్ చేయాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఈ యొక్క అశోక్ రుద్ర ప్రణాళిక 4వ ప్రణాళికకి సంబంధించిన డ్రాఫ్ట్ ఎవరమ్మా, దీని నమూనా ఆధారంగా అశోక్ రుద్ర మరియు అలన్ ఎస్ మన్నే. సో ఇది కూడా రాసుకుంటామా, వెరీ ఇంపార్టెంట్. మొదటి వచ్చేసి ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, మొదటిది వచ్చేసి దీనికి సంబంధించిందమ్మా హరాడోమర్. రెండోది వచ్చేసి మనం చెప్పుకున్నది PC మొహలోబిస్ మోడల్. సో ఆ యొక్క మూడోది వచ్చేసి పీతాంబరం పంత్, గుర్తుందా లేదా? పీతాంబరం పంత్ ఏదైతే ఉందో అది మనం చెప్పుకున్నాము ఆల్రెడీ. ఓకేనా? సో 4వది వచ్చేసి అశోక్ రుద్ర మరియు అలన్ ఎస్ మన్నే అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా కొంచెం యాడ్ ఆన్ పాయింట్స్ అమ్మా, ప్లీజ్ రైట్ ఇట్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ దీనికి సంబంధించింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం LNMS మరియు ఇది. సో ఇది కూడా సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఎంత పెట్టుకున్నామా? 5.7% టార్గెట్ పెట్టుకుంటే 3.4%, అంటే కేవలం 1, 5 తర్వాత సక్సెస్ అయిందమ్మా 5. సో అంతేగాని ఈ 2, 3, 4 అనేది ఫెయిల్ అయ్యాం. సో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాము? 4వ ప్రణాళిక గుర్తొచ్చిందా లేదా? అట్టా గుర్తొచ్చిందా లేదా? వ్యవసాయము, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషను, అగ్రికల్చర్. మళ్ళీ మన వాళ్ళు అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు లేదా? సో గ్రోత్ విత్ స్టెబిలిటీ అన్నా లేదా? బై ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ చెప్పాను కదా, వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకుంటూ పోవాలని చెప్పేసి. అండ్ అశోక్ రుద్ర మరియు అలన్ ఎస్ మన్నే అనే సంగతి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 100% ఇవన్నీ ఎగ్జామ్లో అడుగు ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఎలిమినేట్ చేయొచ్చు, అట్లీస్ట్ మీరు కొన్నైనా సరే వీటిని ఎలిమినేట్ చేయొచ్చు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కొన్నైనా సరే మీరు ఎలిమినేట్ చేయొచ్చు. సో 1 and 5 వచ్చేసి, ఓకేనమ్మా, 1 and 5 వచ్చేసి మనకి సక్సెస్ అయ్యాన సంగతి గుర్తుపెట్టుకోండి. సో 1, 5, 6, 7, 8 మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. 1, 5, 6, 7, 8 అనేది మనకి సక్సెస్ అయ్యాయి. 2, 3, 4 ఐ థింక్ మీ అందరికీ తెలిసింది కదా, అవన్నీ కూడా విఫలమయ్యాయి. అయితే ఈ ప్రణాళిక కాలంలో మన వాళ్ళు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏంటి అది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఏంటమ్మా ముఖ్యమైన నిర్ణయాలు కనిపిస్తుంది కదా. ఈ కాలంలో కేంద్ర ప్రణాళికలు, రాష్ట్ర ప్రణాళికలు వేరు చేశారు. మేబీ ఎందుకు వేరు చేశారు ఇవన్నీ కూడా మనకు పక్కన పెడితే, ఎగ్జామినేషన్ అడిగితే డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ, మీ యొక్క స్థానిక వనరులు ఏదైతున్నాయో, మీ యొక్క స్థానిక ఏదైతే మనం చెప్పుకున్న మూలధన వనరులు ఏదైతున్నాయో, సహజ వనరులు ఏదైతే మీకు అనుకూలంగా మీరు ప్రణాళికలు అనేది రూపొందించుకోండి. సో మనం ప్రణాళికలు ఏం చేద్దాం, డీసెంట్రలైజ్ చేద్దాం, వికేంద్రీకరణ చేద్దామని చెప్పేసి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్ టైంలో గుర్తుంది కదా, తెలంగాణ ఉద్యమం అనేది విపరీతంగా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టేట్ ప్లానింగ్ బోర్డు అనేది ఏర్పాటు చేశారు ఇందిరాగాంధీ గారు. ఓకేనా. సో ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ వెనకబడిన ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు, ఈశాన్య ప్రాంతాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. 1971లో చూసుకుంటే ఈ నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్, నార్త్ ఈస్ట్ ఏదైతే చెప్పుకున్నా ఆ యొక్క ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మన భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైతే ఉందో అది నార్త్ ఈస్ట్ ఏరియా అమ్మ. సో అందుకే ఆ యొక్క దానికోసము ప్లస్ వెనుకబడిన రాష్ట్రాల కోసం వాళ్ళే సొంతంగా ప్రణాళిక రచించడం కోసం వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఎంపిక చేసిన వర్గాల అభివృద్ధి, కేవలం వెనుకబడిన వర్గాలే కాదమ్మా, వెనుకబడిన ప్రాంతాలు ఏదైతే మనం చెప్పుకున్నా
ఆ యొక్క సమగ్ర ప్రాంతాల అభివృద్ధి పథకం కోసం ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో డిపిఏపి లాంటి పథకాలు, సిఏడిపి లాంటి పథకాలు, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అంటే ఏంది, కరువు నివారణ పథకం వచ్చేసి, అండ్ కమ్యూనిటీ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అయితే మనం చెప్పుకున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇలా ఎక్కడెక్కడైతే మనం అప్పటి వరకు కూడా విస్మరించిన ప్రాంతాలు, అప్పటి వరకు కూడా మనము నెగ్లెక్ట్ చేసిన ప్రాంతాలను ఏదైతున్నాయో వాటిని కూడా మనం కలుపుకొని మనం ముందుకు వెళ్దామన్న ఉద్దేశంతో ఈ యొక్క వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అండ్ వెనుకబడిన వర్గాలు ఏదైతే మనం చెప్పుకున్న వ్యవసాయం మరియు అనుబంధ వర్గాలు ఉంటాయి కదమ్మా, వాళ్ళ కోసం సపరేట్గా ఎస్ఎఫ్డిఏ, స్మాల్ ఫార్మర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, చిన్న ఏదైతే మనం చెప్పుకున్న రైతులకు సంబంధించిన అభివృద్ధి పథకము, మార్జినల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క చిన్న రైతులు, ఇంకోటి వచ్చేసి ఆ యొక్క ఉపాంత రైతులు ఎవరైతున్నారో, సో ఉపాంత రైతులు అంటే తెలుసు కదమ్మా, ఏదైతే సన్నకారు రైతులు ఎవరైతున్నారో, వ్యవసాయ కూలీలు ఏదైతున్నారో, సో వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి పథకాలు అనమాట. అండ్ ట్రైబల్ ఏరియాస్ ఏదైతే వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి పథకాలు. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క 4 ప్రణాళికలు చూసుకుంటే ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారో 4 ప్రణాళిక చూసుకుంటే, ఎస్ ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడిగితే 4 ప్రణాళిక దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎస్ ఏదైతే మనం చెప్తున్నామో ఆ యొక్క వెనకబడిన ప్రాంతాలకి. సో వెనకబడిన ఆ యొక్క ప్రాంతాలు ఏదైతున్నాయో ఆ యొక్క వెనకబడిన ప్రాంతాలకి ప్లస్ వెనకబడిన ఏదైతే మనం చెప్పుకున్నామో ఏదైతే మనం చెప్పుకున్న వర్గాలకి, ఎస్ వెనకబడిన వర్గాలకి, అట్ ద సేమ్ టైం ఏదైతే వెనకబడిన రంగాలు ఏదైతున్నాయో ఆ యొక్క వెనకబడిన రంగాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది. ఏదైతే మనం చెప్పుకున్న రంగాలకి, ఏది ఇందాక మనం చెప్పుకున్నా కదా ఆ యొక్క వ్యవసాయ రంగం అని చెప్పేసి, అలా రంగాలకి. సో సింపుల్ చెప్పంటే ఓవరాల్గా ఇక్కడ ఎడారి ప్రాంతాలకి హిల్లీ కొండ ప్రాంతాలకి, ఓకేనా, ఎడారి ప్రాంతాలకి కొండ ప్రాంతాలకి ఎక్కడైతే మనకి క్షామ ప్రాంతాలు ఏదైతున్నాయో ఆ ప్రాంతాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇవన్నీ కూడా మనము ఆ యొక్క వెనుకబడిన ప్రాజెక్టులు అవన్నీ కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంతకుమించి నాకు తెలిసి ఎక్కువగా అడుగుడు. మరి ఇది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా? ఎస్ ఆబ్వియస్లీ ఇది ఫెయిల్ అయింది. ఎందుకు విఫలం చెందింది? ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎందుకు విఫలం చెందిందమ్మా. సో వై ఇట్ హాస్ బీన్ ఫెయిల్డ్? ఎందుకమ్మా? 1971 గుర్తొచ్చిందా లేదా? ఎస్ 1973 చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం గుర్తొచ్చిందా లేదా? ఎస్ బంగ్లాదేశ్ లిబరేషన్ డే. సో 1971లో సో అనివార్య పరిస్థితి వల్ల బంగ్లాదేశ్ దేశం ఆవిర్భావానికి మన వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు కాబట్టి సో దానికి గల ప్రధానమైన కారణంగా చెప్పొచ్చు అనమాట. సో ఫండ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ ఫండ్స్ అన్నీ కూడా అటు ఆ యొక్క సైనిక ఏదైతే ఉందో రక్షణ రంగం వైపు బలోపేతం చేయడం కోసం డైవర్ట్ చేసేసరికి ఇది అయిపోయింది. ఓకేనా? సో అదైతే మీకు తెలిసిందే. సో ఇవి కాకుండా రెఫ్యూజీస్ అంటే తెలుసు, రెఫ్యూజీస్ కదమ్మా, రెఫ్యూజీస్. సో రెఫ్యూజీస్ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటా కదా. ఎస్ కాందీ సిక్కులు అంటాం. సో అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి కొంతమంది ఎవరైతున్నారో మన ఇండియన్ బార్డర్ల వైపు రావడము, అక్కడ హింసాత్మక ఘటనల వల్ల ఇక్కడికి వచ్చేసి మన ఇండియా వైపు వచ్చేసి క్యాంప్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవడం, అన్ప్లాన్డ్ ఫండింగ్ అనేది ఎక్కువైపోయిందమ్మా. అంటే ప్రణాళికేతర బడ్జెట్ అనేది ఎక్కువైపోయింది. ఓకేనా? సో ఇది కాకుండా పవర్ షార్టేజ్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు మన వాళ్ళు ఎనర్జీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనేది ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది 6th, 7th, 8th ప్లాన్లో. ఓకేనా? సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది హైక్ అవ్వడము, సో ఇలాగ రకరకాల కారణాల వల్ల మన వాళ్ళు ఇది ఫెయిల్ అయ్యారమ్మా. సో నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేసుకోబోయేది 5th ప్లాన్. నెక్స్ట్ వన్ వచ్చేసిందమ్మా 5వ ప్రణాళిక అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో ఐ థింక్ ఈ పీపుల్ నో అబౌట్ దిస్ 5th ప్లాన్. సో 5వ ప్రణాళిక గురించి మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కదా. ఎస్ 5th ప్లాన్ వచ్చేసి ఏం ప్లాన్ అంటామమ్మా? 5వ ప్రణాళిక వచ్చేసి పేదరిక నిర్మూలన ప్రణాళిక. గుర్తొచ్చిందా లేదమ్మా? ఎస్ 5వ ప్రణాళికను అంటాం. ఎస్ 5th ప్లాన్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1974 నుంచి 1978. గుర్తొచ్చిందా లేదా? ఎస్ ఎవరు? ఇందిరాగాంధీ. గుర్తొచ్చిందా లేదా? ఎస్ ఇందిరాగాంధీ. సో ఒక ఏదైతే మనం చెప్పుకున్నామో సో 1 సంవత్సరం ముందుగానే రద్దయిన ప్రణాళిక, ద ప్లాన్ విచ్ హాస్ బీన్ టర్మినేటెడ్ ప్రయర్ టు 1 year. సో ఇది కూడా మనం చెప్పుకోవడం జరిగింది 5వ ప్రణాళిక. సో పేదరిక నిర్మూలన గుర్తొచ్చిందా లేదా? ఎస్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారమ్మా? గరీబీ హఠావో ఏదైతే ఉందో ఆ యొక్క నినాదం అనేది తీసుకుంది 1971లో. పేదరిక నిర్మూలన ఏదైతే ఉందో ఆ పేదరిక నిర్మూలన ప్రణాళిక అని చెప్పేసి అంటాం. ప్రత్యక్షంగానే పరోక్షంగా ఎస్ కనీస సౌకర్యాలు, కనీస అవసరాలు, పేదరికానికి గల ఆ యొక్క ఆవశ్యకమైన అంశాలన్నింటినీ కూడా ఎంచుకొని వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేసిందమ్మా. ఓకేనా? ఆ సమస్యని పరిష్కరించడానికి ట్రై చేసింది. కనిపిస్తుందా? రిమూవల్ ఆఫ్ పావర్టీ అని చెప్పేసి ఎస్ పంచవర్ష ప్రణాళిక. యాక్చువల్గా 1979 వరకు, కానీ ఇక్కడ చూసుకుంటేనే మనకు 1979 వరకు లేదమ్మా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆ యొక్క 1978 వరకు క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది కదా. ఎస్ 1978 వరకే ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఎంతసేపు కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ చేసిందమ్మా? కనీస అవసరాలు. సో మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. 1974లో
కనీస అవసరాల పథకం. సో పేదవాళ్ళకి అవసరమైన కనీస అవసరాలు ఏందమ్మా, ఏదైతే మనం చెప్పుకున్న ఆహారము, మనం చెప్పుకున్న విద్య, వైద్యము, ఏదైతే వసతి ఏదైతున్నాయో, సో ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ ఏదైతే ఆ యొక్క గ్రామ ప్రజలకు అవసరమైన ఆ త్రాగునీరు ఇవన్నీ ఉంటాయి కదమ్మా, వైద్యం, విద్య, రహదారి సదుపాయాలను కూడా కల్పించడం. సో ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే 20 పాయింట్ ప్రోగ్రామ్ గుర్తుందో లేదో, ఇంతకుముందు కూడా మీకు చెప్పినట్టున్నాను. సో 1975లో, ఏం 75 అమ్మా, 1975లో ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకం. సో 20 సూత్రాల పథకం దేనిలో భాగంగా ఎగ్జామ్లో ఇదే అడుగుతాడు. 20 సూత్రాల పథకం అనేది దేనిలో భాగంగా గరీబీ హఠావో, సో పేదరిక నిర్మూలన, లేదంటే నిరుద్యోగ నిర్మూలన ఇలా అడుగుతుంటాడమ్మా. లేదంటే ఇది విద్యకి సంబంధించిన అంశమా, లేదంటే ఇది వైద్యానికి సంబంధించిన అంశమా, లేకపోతే ఇదేమైనా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశమా, లేదంటే ఇదేమైనా పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలా, ఇలా ఉపాధికి సంబంధించిన అంశాలా, ఇలా అడుగుతుంటాడు. సో ఆన్సర్ ఏంటి? ఎస్, 20 సూత్రాల పథకం వచ్చేసి ఎస్. 20 పాయింట్ ఫామ్లో వచ్చేసి పేదరిక నిర్మూలనకి సంబంధించిన పథకాలు అన్నీ ఉంటాయి. ఇందులో కనీస వస్తువులు కల్పించడం, స్వయం ఉపాధి, అయితే రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో అది కొంచెం గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. సో ఓకేనా. సో ఇందులోనే గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు తెలుసు అనుకుంటారు కదా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బీస్ అంటాం. 1975 నరసింహం మరియు సరియు కమిటీ ఏదైతుందో ఆ రికమెండేషన్స్ బేస్ చేసుకొని, ఆ సిఫార్సులు బేస్ చేసుకొని ఆర్ఆర్బీస్, మీరు ఆల్రెడీ బ్యాంకింగ్లో చదివే ఉంటారు కదమ్మా. ఎస్, ఆల్రెడీ మనం ఆ యొక్క బ్యాంకింగ్లో చాలా డీటెయిల్గా ఈ యొక్క బ్యాంకింగ్ గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఐ థింక్ ఈ పీపుల్ ఆల్రెడీ నో అబౌట్ ఇట్. ఓకే. సో అందుకే ఈ బ్యాంకింగ్, అగ్రికల్చర్ రిలేటెడ్ చదవట్లేదమ్మా, ఆల్రెడీ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ మీకు బ్యాంకింగ్లో అక్కడికి వస్తాయి కాబట్టి. ఓకేనా. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. మనం ఓవరాల్ మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం. సో డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎడారి విస్తరణ నిరోధక పథకం ఏదైతుందో అది. సో ఏదైతుందో ఆ ప్రాంతాల్లో ఏదైతే మనం చెప్పుకున్న సాగునీటి వస్తువులకు కల్పించడము, సో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసాం. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇది ఎక్కడో లేదమ్మా, హైదరాబాద్ రాజేంద్ర నగర్లోనే ఉంది. ఓకేనా. సో ప్రొఫెసర్ జయశంకర్ అయితే యూనివర్సిటీ ఏదైతే ఉందో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా, సో రాజేంద్ర నగర్లో ఇది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అత్యున్నత వ్యవస్థ ఇది. ఓకేనా. సో జనతా ప్రభుత్వం చిన్న కుటీర పరిశ్రమకు కూడా ఇది ఎక్కువ ప్రారంభించింది. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామా. సో 5th ప్లాన్ గురించి మీ అందరికీ చెప్పాను కదా. సో టార్గెట్ వచ్చేసి మనము 4.8% అనేది 4.4% అనే టార్గెట్ పెట్టుకుంటే మనం ఎంత సాధించామా, 5th ప్లాన్ వచ్చేసి 4.8% సాధించాం. ఎంత సాధించాం? 4.8%. సక్సెస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా, గుర్తొచ్చిందా లేదా? 1, 5, 6, 7, 8. సో వృద్ధి రేట్ పరంగా చూసుకుంటే మనం సక్సెస్ అయ్యామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అగైన్స్ ద టార్గెట్ ఆఫ్ 4.8. సో వీ హ్యావ్ రేట్ అచీవ్డ్ వాస్ 4.8. సో ఇట్ హాస్ బీన్ టర్మినేటెడ్ ఇన్ 1978. ముందుగానే టర్మినేట్ అయిందన్న సంగతి మీకు క్లియర్గా చెప్తున్నామా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 6th 5-year ప్లాన్, రోలింగ్ ప్లాన్ గురించి మనం చర్చించుకుందాం. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసిందమ్మా రోలింగ్ ప్లాన్. సో ఏదైతే మనం చెప్పుకున్నా నిరంతర ప్రణాళిక ఏదైతే ఉందో ఆ నిరంతర ప్రణాళిక గురించి మనం చర్చించుకుందాము. ఏం ప్రణాళిక అమ్మా? ఆ రోలింగ్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ రోలింగ్ ప్లాన్ గురించి మనం చర్చించుకుందాము. అట్ ద సేమ్ టైం మనము ఆ యొక్క 6th ప్లాన్ 2 సార్లు ప్రవేశపెట్టిన ప్రణాళిక ఏందమ్మా? 6th ప్లానే కదా. ఎస్, 6th ప్లాన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 7th ప్లాన్ ఏదైతే ఉందో సో 7th ప్లాన్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. చెప్పే కదా వెరీ స్మాల్ టాపిక్ అమ్మా. సో మ్యాక్సిమం 1.5 hour ఏదైతే ఉందో 2 hours ఇది మ్యాక్సిమం అని ఫినిష్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి రోలింగ్ ప్లాన్ అమ్మ. ఏం టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాము? ఆ యొక్క రోలింగ్ ప్లాన్ గురించి ఆల్రెడీ మీకు కొంచెం అవగాహన కల్పించాను కదా, ఇప్పుడు కొంచెం డీటెయిల్గా ఓకేనా ఈ ప్రణాళిక యొక్క ఓవరాల్ వ్యూ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో రోలింగ్ ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మ? 1978 నుంచి 1980 అమ్మ. సో యాక్చువల్ చెప్పాలంటే ఎప్పటి వరకు రోలింగ్ ప్లాన్ అనేది 83 వరకు మీ అందరికీ తెలిసిందే కదా. సో 83 వరకు ఉండాల్సిన రోలింగ్ ప్లాన్ 1980 వరకు మాత్రమే కొనసాగించడం జరిగింది. ఎందుకు? ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, సో అదే టైంలో మనకి జనతా గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రద్దు అయిపోయిందా లేదా? ఎస్, ఆ యొక్క జనతా ప్రభుత్వం అనేది అది రద్దు అయిపోయి మళ్ళీ దాని స్థానంలో 1980 ఎలక్షన్ జరిగేసరికి మళ్ళీ మనకి ఇందిరాగాంధీ గారు అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ 6వ ప్రణాళిక వచ్చేసి 1980 నుంచి 1985 వరకు తను మళ్ళీ రూపొందించడం జరిగింది. సెకండ్ టైం అవుట. సో 2 సార్లు ప్రవేశపెట్టిన ప్రణాళిక అంటే ఏం చెప్తారమ్మా? 2 సార్లు. ఎస్, 2 సార్లు ప్రవేశపెట్టిన ప్రణాళిక అని ఫ్యూచర్లో ఒకవేళ అడిగితే మాత్రం 6th ప్లాన్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఈ 2వ సార్లు అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇది ఐఎన్సీ కాబట్టి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన చైర్మన్ ఎవరమ్మా? ఎస్, రోలింగ్ ప్లాన్కి సంబంధించిన చైర్మన్ మీ అందరికీ కూడా తెలిసింది కదా, ఎవరు? ఎస్, మొరార్జీ దేశాయ్. సో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మొరార్జీ దేశాయ్ గారు, ఓకేనమ్మా, ఆ మొరార్జీ దేశాయ్ గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. అండ్ దానికి సంబంధించిన ఉప చైర్మన్ ఎవరు? ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా,
డిటి లగ్దావాలా అమ్మ. ఎవరు? ఆ యొక్క డిటి లగ్దావాలా ఎవరైతే ఉన్నారో ఆ లగ్దావాలా వచ్చేసి దీనికి ఉప చైర్మన్గా ఉండడం జరిగింది. సో ఈ ప్రణాళిక వచ్చేసి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందమ్మా? ఎస్, గాంధీ సిద్ధాంతాలు. ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా. ఎస్, గాంధీ సిద్ధాంతాలు ఏదైతున్నాయో ఆ గాంధీ సిద్ధాంతాలకి ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ యొక్క చిన్న పరిశ్రమలకి, కుటీర పరిశ్రమలకి, గ్రామీణ పరిశ్రమలకి ఎక్కిన వేతన వస్తువులు ఏదైతున్నాయో సో ఆ యొక్క వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు వేతన వస్తువు అంటే తెలుసు కదమ్మా, రోజువారీ కూలీలు, రోజువారీ కార్మికులు ఉంటారు కదమ్మా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎక్కువగా నిధులు అనేది కేటాయించడం జరిగిందనమాట. ఓకేనా? సో ఐ థింక్ దీని గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే రోలింగ్ ప్లాన్ గురించి మీ అందరికీ కూడా కొంచెం తెలుసు అనుకుంటే కదమ్మా. ఎస్, దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? రోలింగ్ ప్లాన్ వచ్చేసి ఎన్ని దశల్లో కలుగుతుంది రోలింగ్ ప్లాన్ అనేది? ఎస్, ఇది ఒక కంటిన్యూస్ ప్లాన్ అని నన్ను గుర్తొచ్చిందా లేదా? ఎస్, ముందేం చేస్తున్నారు? కరెంట్ ఇయర్ అంటే ఏంది? ప్రస్తుత సంవత్సరం ఏదైతుందో దానికి ప్రణాళిక రచిస్తారు. ప్రస్తుతం ఏదైతే ఉందో ప్రస్తుత సంవత్సరం ఏదైతే ఉందో ఆ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలు రచిస్తారు. ఓకేనమ్మా? ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే స్వల్పకాలిక టార్గెట్స్. రెండోది వచ్చేసి 5 years అనమాట. 5 years అంటే తెలుసు కదా. ఎస్, మధ్య తరహా ఏదైతే ఉందో ఆ యొక్క మధ్య తరహా టార్గెట్స్ అనేది కూడా రూపొందించడం జరుగుతుంది. మధ్య తరహా ఏదైతే ఉందో అది కూడా సో అటు స్వల్పకాలిక, మధ్య తరహా. ఇది కాకుండా కొన్ని లాంగ్ టర్మ్ అంటే తెలుసు కదా 15 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి కూడా వాళ్ళు కొన్ని ప్రణాళికలను రూపొందించడం జరుగుతుంది. అలా ఎవ్రీ 5 yearsకి ఒకసారి టార్గెట్స్ అని రివ్యూ చేస్తారు. కొన్ని దీర్ఘకాలికంగా కూడా వాళ్ళు ప్రణాళికలు రచించుకోవడం జరుగుతుంది. దాన్ని మనం రోలింగ్ ప్లాన్ అంటాం. సో ఈ రోలింగ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి దేశం ఏదో తెలుసామో? నెదర్లాండ్స్. ఇది నెదర్లాండ్స్ వచ్చేసి రోలింగ్ ప్లాన్ని మొట్టమొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేసిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో 100% ఇది ఎగ్జామినేషన్లో అడగచ్చు. ఓకే, ఇవన్నీ కూడా జనరలైజ్డ్గా గుర్తుపెట్టుకొని ట్రై చేయడం. చూసారు కదా. సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి దేనికమ్మా? ఫస్ట్ ప్లాన్ ఫర్ ద కరెంట్ ఇయర్, ఆల్రెడీ చెప్పేది ప్రస్తుత సంవత్సరానికి. సో సెకండ్ ప్లాన్ వచ్చేసి స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ 3, 4 or 5. మన వాళ్ళు ఎంచుకున్నది 5 అనేది ఎంచుకున్నారు. సో అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ద థర్డ్ ప్లాన్ ఫర్ లాంగర్ టర్మ్ లైక్ 10, 15, 20 years అనమాట. సో అలా స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అన్నీ కూడా ఒకే దగ్గర ఇంటిగ్రేట్ అయ్యేదే రోలింగ్ ప్లాన్. కానీ సో దీని గురించి ఎక్కువగా లేదమ్మా, ఎందుకంటే అబాండన్ చేసింది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల వరకు ఉందన్న సంగతి గుర్తుపెట్టుకొని చాలు. ఇంతకుమించి మనకి ఎక్కువగా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ కూడా లేదు. సో నెక్స్ట్ వన్, 6వ ప్రణాళిక. మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి రావడము, మళ్ళీ అదే ప్రణాళిక వచ్చేసి 1980 నుంచి 1985 వరకు రెండోసారి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ ప్రణాళికని రీఇనిషియేట్ చేశారమ్మా? మళ్ళీ స్థిర ప్రణాళిక ఏదైతే ఉందో, స్థిర అంటే తెలుసు కదా. ఎస్, మళ్ళీ ఆ యొక్క స్థిర ప్రణాళిక ఏదైతే ఉందో ఆ స్థిర ప్రణాళికని అతను రూపొందించడం జరిగిందనమాట. సో దీన్నే మనం ఏం ప్లాన్ అంటాం? ఎంప్లాయ్మెంట్ జనరేషన్. గుర్తొచ్చిందా లేదా? ఎస్, ఈ ప్రణాళికని మనం ఏమంటామా? 6వ ప్రణాళిక. గుర్తొచ్చిందా లేదా? ఎస్, 6వ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ యొక్క 6వ ప్రణాళికని మనం నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని చెప్పేసి అంటాం. ఏం ప్రణాళిక? నిరుద్యోగ నిర్మూలన. గుర్తొచ్చిందా లేదా? ఎస్, నిరుద్యోగ నిర్మూలన. సో పేదరికం మీద ప్రత్యక్షంగా దాడి చేసిందని చెప్పేసి నన్ను గుర్తొచ్చిందా లేదా? ఎస్, మరి దీనికి చైర్మన్ ఎవరు? ఎస్, ఇందిరాగాంధీ గారు దీనికి చైర్మన్గా ఉండడం జరిగింది. అయితే ఒకవేళ ఫ్యూచర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ టైం ఒక క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా. ఏమని? జనరలైజ్డ్గా అడుగుతున్నాడు. ఏమని? పరిశ్రమలకి అంతగా ప్రాధాన్యత అనేది ఇవ్వకుండా, పరిశ్రమలకి ప్రాధాన్యత అనేది ఇవ్వకుండా, ప్రాధాన్యత ఇచ్చాడా? ఇవ్వలేదా? ప్రాధాన్యత అనేది ఇవ్వకుండా. ఓకేనమ్మా? ఆ యొక్క అవస్థాపన సౌకర్యాలకి, ఏ సౌకర్యాలకి? అవస్థాపన ఏదో ఆర్ అవస్థాపన అని చెప్పేసి అనొచ్చు, అవస్థాపన సౌకర్యాలు అనొచ్చు, లేదంటే మౌలిక వసతులు అని కూడా అనొచ్చు. ఆ యొక్క మౌలిక సదుపాయాలు ఏదైతున్నాయో ఆ మౌలిక సదుపాయాలకి మొట్టమొదటిసారిగా ఇంపార్టెన్స్ ఇచ్చినది, మౌలిక సదుపాయాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్రణాళిక ఏంటి అని అడుగుతాడమ్మా. గుర్తొచ్చిందా లేదా? సరే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి మేము? మీరు అంటున్నారు కదా, అంటే అప్పటి వరకు ఏదైతే మనం పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, పరిశ్రమలు స్థాపించాలి, ఉద్యోగిత కల్పించాలి అనేదానికంటే ఎక్కువగా చూసుకుంటే రోడ్లు, ఏదైతే మనం చెప్పుకున్న రవాణా సిస్టము, లేకపోతే కమ్యూనికేషన్ సిస్టము, లేదంటే మనం చెప్పుకున్న ప్రాజెక్ట్స్, సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, హైవేస్, వీటి మీద ఓకేనా, కమ్యూనికేషన్, వీటి మీద ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ దృష్టి పెడుతూ ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో అయితే ఎలా గుర్తుపెట్టుకుంటారో ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది కదా. సో ఇది గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. అప్పటి వరకు మనం ఎంతసేపు కూడా ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్ ఇలా చెప్పుకున్నాం కదా. కానీ మొట్టమొదటిసారిగా 6వ ప్రణాళిక ఏంది? ఎస్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. మరి ఎనర్జీ అనేది ఏదైతే ఉందో, ఆ యొక్క శక్తి వనరులు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే కదా వచ్చేది. ఎస్, అలా గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. అంటే మొట్టమొదటిసారిగా శక్తి రంగానికి ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక ఏది? ఇలా అని అడగొచ్చు. మొట్టమొదటిసారిగా అవస్థాపన ఆర్ మౌలిక సదుపాయాలకి ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక ఏందని కూడా అడగొచ్చు. సో ఏదైనా సరే, కానీ శక్తి ప్రణాళిక అనేది 7th ప్లాన్ అమ్మ, మధ్యలో ఉంటుంది. శక్తి ప్రణాళిక వేరు, ఎందుకంటే హైయెస్ట్
ఈ మూడింటితో కంపేర్ చేసుకుంటే వీటికి అత్యధిక కేటాయింపులు ఇచ్చారు కాబట్టి దాని శక్తి ప్రణాళిక అంటారు. కానీ శక్తికి మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చింది మాత్రం ఎనర్జీ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో 100% ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకేనా? యా. సో నెక్స్ట్ వన్, దీనికి సంబంధించింది ఏదైతుందో ఆ శక్తి ప్రణాళికకి సంబంధించింది ఏదైతుందో ఇంకొంచెం మనము అదే 6th ప్లాన్ ఏదైతుందో అది చూద్దాం. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఐఆర్డిపి లాంటి పథకాలు ఇంప్లిమెంట్ చేశారమ్మా. ఏం పథకాలు? ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఐ థింక్ ఇప్పటికీ కూడా ఈ ఐఆర్డిపి పథకాలకి సంబంధించినవన్నీ కూడా మీకు కనిపిస్తుంటాయి. సో స్వయం ఉపాధి పథకాలు, గ్రామీణాభివృద్ధి పథకాలు, ఒక రకంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఉందో, సో గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఉందో ఇప్పుడు మనం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటాం, గుర్తుందా? ఐఆర్డిపిఏ. సో ఏంది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్? ఏదైతే మనం చెప్పుకున్న జాతీయ గ్రామీణ ఏదైతే మనం చెప్పుకున్న ఉపాధి హామీ పథకం ఏంది? స్థానికంగా ఉన్న ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చూసుకుంటే ఈ స్వయం ఉపాధి పథకాలు అంటాం కదమ్మా. సో గ్రామీణాభివృద్ధి ఏదైతుందో ఆ స్వయం ఉపాధి పథకాలు అనేది సృష్టించడం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం గుర్తుపెట్టుకోండి. అలాగే పట్టణ ప్రాంతాల్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు వీళ్ళు? ట్రైసెమ్ అనమాట. ట్రైసెమ్ తెలుసు కదా, ట్రైనింగ్ టు రూరల్ యూత్. ఓకేనా? ట్రైనింగ్ టు రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి యువతకి. సో అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయమ్మా. ఓకేనా? సో ఏదైతే మన 6th ప్లాన్లో, సో ఆ పథకాలన్నీ కూడా మనకు అంత ఇంపార్టెన్స్ లేదు, ఎందుకంటే ఈ మధ్య అడగట్లేదు, వాడు ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే మనకి సిలబస్ తెలిసిందే కదా. సో కంప్లీట్గా డైనమిక్ అనేది సిలబస్ అనేది ఆ యొక్క చేంజెస్ అనేది జరిగాయి కాబట్టి సో పాతకాలపు పథకాలు, పాతకాలపు ఏదైతే అవన్నీ అడగట్లేదమ్మా. ఓన్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్కువ చూసుకుంటే ఆ సుస్థిరాభివృద్ధికి సంబంధించిన పథకాలు ప్లస్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్స్, సమ్మిళిత వృద్ధికి సంబంధించిన పథకాలు ఏదైతే వాటి మీదనే మన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, వాటి మీదనే మీరు ఎక్కువ దృష్టి పెట్టడం. సో ఇవన్నీ కూడా మనకి ఏం అవసరం లేదు, కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఏమని ఎక్కువగా చూసుకుంటే మన వాళ్ళు ఈ యొక్క గ్రామీణాభివృద్ధి పథకాలు ప్లస్ ఏదైతే మనం చెప్పిన స్వయం ఉపాధి పథకాలు ఏదైతే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే దీన్ని మన అన్ఎంప్లాయ్మెంట్ రిమూవల్ ప్లాన్ అని చెప్పేసి ఉంటాం. సో కొంచెం భారీగా సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇది ఇచ్చారమ్మా. ఓకేనా? యా, వెరీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ 6th ప్లాన్ గురించి మీకు కొంచెం అవగాహన కల్పించాను కదమ్మా. ఎస్, ఐ థింక్ ఆల్రెడీ చెప్పాయిగో ట్రైసెమ్ కనిపిస్తుందా మనకి, ట్రైనింగ్ టు రూరల్ యూత్. సో ఏదైతే మనం చెప్పుకున్న గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే మనం చెప్పుకున్న నవకల్పన ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం కదమ్మా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా స్కిల్స్ అనేది నేర్పించడం జరుగుతుంది, నైపుణ్యాలను నేర్పించడం జరుగుతుంది. అండ్ ఐఆర్డిపి అనేది తెలుసు కదా. సో గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే కాంప్రహెన్సివ్గా, ఓకేనా, ఇంటిగ్రేటెడ్గా, ఓకేనా, సమీకృతంగా వాళ్ళకి అభివృద్ధికి సంబంధించిన అంశాలు, రోడ్లు వేయించడము, లేకపోతే మనం చెప్పుకున్న మార్కెట్ యార్డ్లు సృష్టించడము, లేకపోతే హెల్త్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, సో ఇవన్నీ కల్పించడం అంటే మార్కెట్ ఫెసిలిటీస్ అనేది కల్పించడం. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది దీనికి సంబంధించింది. మరి ఇది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఎస్, 1, 5, 6 సక్సెస్ అయిందా లేదా? సో మనకి ఆల్రెడీ 1984-85లో సివియర్ డ్రాట్ వచ్చిందమ్మా. అయినా సరే నిలదొక్కుని మనం దాన్ని సక్సెస్ అయ్యామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే మనం చెప్పుకున్నా 5.2% టార్గెట్ పెట్టుకుంటే ఎంత సాధించామా? 5.7% అనేది సాధించాము. సక్సెస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా? ఎస్, సక్సెస్ అయ్యాలని సంగతి గుర్తుపెట్టుకుని చాలు. ఓకేనా? సో దో ద ప్లాన్ ఈస్ ప్రోగ్రెస్డ్ యాజ్ పర్సీవ్డ్ బై ద ప్లానర్స్ డ్యూరింగ్ ద ఫస్ట్ 4 years, సివియర్ ఫెమైన్ అకర్డ్ ఇన్ 5th year. సో ఒకవేళ 5th yearలో ఇంకా కొంచెం ఫెమైన్ అయినా లేకపోయింటే, ఆ కరువున లేకపోయింటే ఇంకా అధికంగా మన వాళ్ళు వృద్ధి రేటు సాధించేవాళ్ళన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా, దీనిలో భారీ పరిశ్రమలకి ప్రాధాన్యత తగ్గించి అవస్థాపన సదుపాయాలకి ప్రాధాన్యత ఇచ్చాను. సో ఈ ప్రణాళికను నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా మీకు చెప్పానమ్మా. నెక్స్ట్ వన్ 7th ప్లాన్. సో 7th ప్లాన్కి సంబంధించింది ఇప్పుడు మనము 7వ ప్రణాళిక గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామా, జస్ట్ ఐడియా. సో 7వ ప్రణాళిక వచ్చేసి దానికి టైం పీరియడ్ ఎంత? 1985 నుంచి 1990. మరి ఈ టైంలో మన యొక్క చైర్మన్ గారు ఎవరమ్మా? ఎస్, రాజీవ్ గాంధీ గారు. గుర్తుందా లేదా? ఎస్, రాజీవ్ మోడల్ అని కూడా అంటాము, ఆ రాజీవ్కి సంబంధించిన వృద్ధి వ్యూహం అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో గుర్తుందా? మొదటి ప్రణాళిక వచ్చేసి వ్యూహకర్త ఎవరమ్మా? గుర్తొచ్చిందా లేదమ్మా? హరాడ్ డోమర్ మోడల్. సో కానీ డ్రాఫ్ట్ చేసింది ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. రెండవ ప్రణాళిక యొక్క వ్యూహకర్త ఎవరు? పిసి మహలోబిస్. గుర్తొచ్చిందా లేదా? 4 రంగాల నమూనా, భారీ పరిశ్రమలకి, అతి భారీ పరిశ్రమలకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మూడో ప్రణాళిక యొక్క వ్యూహకర్త ఎవరు? అశోక్ మెహతా. గుర్తుందా? ఎస్, అశోక్ మెహతా అమ్మ. సో 4వ ప్రణాళిక యొక్క రూపకర్త ఎవరు? ఎస్, ఏదైతే మనం చెప్పుకున్నామో అలన్ ఎస్ మనే మరియు అశోక్ రుద్ర. సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే నాకు తెలిసినంత వరకు సో హరాడ్ డోమర్ మోడలు, పిసి మహలోబిస్ మోడలు, అశోక్ మెహతా. సో ఇక్కడ మనకి 3వ ప్రణాళికలో చూసుకుంటే అశోక్ మెహతా అమ్మ. సో అదే 4వ ప్రణాళిక చూసుకుంటే అశోక్ రుద్ర. సో ఆ రెండింటికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది, అలన్ మెస్ మనే అండ్ అశోక్ రుద్ర అని చెప్పేసి అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఈ వ్యూహకర్తలు అనేది కొంచెం దృష్టిలో పెట్టుకోండి అమ్మా.
ఓకేనా. సో మళ్ళీ 7వ ప్రణాళిక వచ్చేసి రాజీవ్ వ్యూహం అని చెప్పేసి అంటాం. అండ్ రోలింగ్ ప్లాన్ వచ్చేసి గాంధీ వ్యూహం అని చెప్పేసి అంటాం. 8వది వచ్చేసి ఎల్పిజి మోడల్ అని చెప్పేసి అంటాం. గుర్తొచ్చిందా లేదా? ఎస్. 9 వచ్చేసి మనకి అంతగా ఏం ప్రాచుర్యంలోకి లేదమ్మా. అండ్ 10వది వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బ్రిట్లాండ్ మోడల్ అని చెప్పేసి. 11th వచ్చేసి ఇంక్లూజివ్ మోడల్ అని చెప్పేసి. అలా ఒక్కొక్కటి కూడా కొంచెం అవగాహన పెంచుకోండి, సో దట్ మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇది ఎక్కువగా మనకి ఏమంటారు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో ఎక్కువ అడుగుతున్నాడు అమ్మా. కాబట్టి ఒకసారి ప్రీవియస్ సిరీస్ పేపర్స్ చెక్ చేసుకోండి, మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకేనా. సో 7వ ప్రణాళిక వచ్చేసి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు? సేమ్ ఇంతకుముందు మనం ఏదైతే 6వ ప్రణాళికలో మనం ఏదైతే చెప్పుకున్నామో అవస్థాపన సౌకర్యాలు ఏదైతున్నాయో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనే సంగతి గుర్తుపెట్టుకున్నాము. కాకపోతే ఇక్కడ రాజీవ్ గాంధీ గారు చేసిన ఏంటంటే అతి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 7వ ప్రణాళికలు చూసుకుంటే రాజీవ్ గాంధీ గారు కొంచెం మనకి సరళీకరణ విధానాలు, ఏ విధానాలమ్మా? సరళీకరణ. గుర్తొచ్చిందా లేదా? ఎస్. సరళీకరణ ఏదైతే ఉందో ఆ సరళీకరణ విధానాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క విదేశీ దిగుమతులు ఏదైతున్నాయో, ఏం దిగుమతులమ్మా? ఆ యొక్క విదేశీ దిగుమతులు ఏదైతున్నాయో ఆ విదేశీ దిగుమతుల విషయంలో కూడా ఓకేనమ్మా కొంచెం సరళీకరణ విధానాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సరళీకరణ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే గుర్తుందా లేదా? 1948 నుంచి మనం సామ్యవాద ఆర్థిక వ్యవస్థనే కదా మనం ఫాలో అయింది. ఎస్, సామ్యవాద ఆర్థిక వ్యవస్థను మనం ఎక్కువగా ఫాలో అవడం జరిగింది. అయితే ఎంతసేపు కూడా ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రైవేట్ పరిశ్రమలు ఏదైతున్నాయో ఓకేనమ్మా, ఈ ప్రైవేట్ పరిశ్రమలు ఏదైతున్నాయో వాటిని నియంత్రించుకుంటూ వచ్చిందా లేదా? ఎస్, వాటిని నియంత్రించుకుంటూ వచ్చిందా లేదా? ఎస్, వాటిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చిందా లేదా? ఎస్, నియంత్రించుకుంటూ వచ్చింది. ఎలా? లైసెన్సింగ్ పాలసీ ద్వారా. అంటే ఏంటి సార్ సరళీకరణ అంటే ఏంటి? పారిశ్రామికంగా మనం చెప్పుకుంటే ఆ యొక్క పరిశ్రమలు ఏదైతున్నాయో ఆ పరిశ్రమలకి సంబంధించిన సరళీకరణ విధానాలు ఏంటంటే వెరీ సింపుల్ అమ్మా. సో మనం ఇంతకుముందు ఏదైనా సరే ప్రైవేట్ సంస్థలు ఒక పరిశ్రమను స్థాపించాలనుకుంటే, భారీ పరిశ్రమ కానీ ఆ యొక్క మేజర్ ఇండస్ట్రీని స్థాపించాలంటే లైసెన్స్ తీసుకోవాలమ్మా. ఇప్పుడంటే లైసెన్సింగ్ పాలసీ లేదు. ఇప్పుడు లైసెన్సింగ్ అనేది విధానం అనేది కేవలం మద్యాన్ని ఏదైతే ఉందో కొన్ని ఇండస్ట్రియల్ బ్లాస్టింగ్ మెటీరియల్స్ అంటే కదా, పారిశ్రామిక పేలుడు పదార్థాలు, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్, యూనో ఈ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్, వీటి విషయంలోనే మనకి ఆ యొక్క లైసెన్సింగ్ అవసరం ఉందేమో కానీ మిగతాటికి కేవలం జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా. కానీ ఒకప్పుడు అలా కాదు. ఏ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా కానీ ఓకేనా, ఎంత ఉత్పత్తి చేయాలన్నా కానీ, ఎంత పెట్టుబడులు పెట్టాలన్నా కానీ, దిగుమతి చేసుకోవాలన్నా కానీ, లేదంటే బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలన్నా కానీ ఓకేనా. సో ప్రతిదానికి కూడా ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా లైసెన్సులు ఇచ్చేది కాదు ఓకేనా, లిమిటెడ్ లైసెన్సులు ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి ఇప్పుడు పెట్రోల్ బంక్స్ చూసారా? ఇప్పుడు పెట్రోల్ బంకుల విషయంలో చూసుకుంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అలా, ఎవరు పడితే వాళ్ళు పెట్రోల్ బంకులు అనేది ఏర్పాటు చేసుకోవచ్చా? చేయడానికి లేదు కదా. ఖచ్చితంగా హెచ్పిసిఎలో, బీపీసీఏలో లేకపోతే ఐఓఏలో వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇగో పలానా ప్రాంతంలో పలానా పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి మేము నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు రండి, మేము లక్కీ డ్రాప్ తీస్తాము, తీసిన తర్వాత ఎవరికి వస్తే వాళ్ళని అనిపిస్తాం. అలా కంట్రోల్ చేసేదన్నమాట. సో ఏ పరిశ్రమలు అనేది ఏ ప్రాంతంలో ఎన్ని ఉండాలి, ఉత్పత్తి అనేది ఏ విధంగా ఉండాలి, ధర అనేది ఏ విధంగా ఉండాలి, పెట్టుబడులు అనేది సోర్స్ అనేది ఏమి ఉండాలి, ఇక్కడ ఆ యొక్క మూలం అంటాం కదా, మా పెట్టుబడుల యొక్క మూలం అనేది ఎక్కడి నుంచి ఉండాలి, విదేశీ ఉండాలా, స్వదేశీ ఉండాలా, జాయింట్ వెంచర్ ఉండాలా, ప్రభుత్వ యొక్క భాగస్వామ్యంతో ఉండాలా, సో పీపీపీ ఉండాలా, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ప్రభుత్వం నిర్ణయించేది, లైసెన్సుల ద్వారా నిర్ణయించేది. పైగా ప్రతిదానికి కూడా చూసుకుంటే పర్మిషన్ అనేది తెలుసు కదా. సో ఒక పక్క లైసెన్సులో, ఇంకో పక్కనేమో పర్మిషన్లో, అనుమతులు అనమాట. సో పర్మిషన్లు తీసుకోవాలి. సో ఏ చిన్న ఏమంటారు ఉత్పత్తి పెంచాలన్నా కానీ, పెట్టుబడులని విస్తరించాలన్నా కానీ లైసెన్సులు ఆఖరికి ఏదైనా ఒక మూలధన వస్తువు దిగుమతి చేసుకోవాలన్నా కానీ మనం లైసెన్స్ తీసుకోవాల్సింది అనమాట. ఓకేనా, పర్మిషన్ తీసుకోవాలి ప్రభుత్వం నుంచి. కానీ సో అలా చూసుకుంటే మనకి వృద్ధి రేట్ అనేది ఏమవుతుందమ్మా, మన వృద్ధి రేట్ అని మందగిస్తుందా లేదా? ఎస్, వృద్ధి రేట్ అనేది స్లోగా అవుతుందా లేదా? ఎస్, ఆ వృద్ధి రేట్ అనేది ఏదైతే ఉందో ఆ వృద్ధి రేట్ అనేది స్లోగా ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు, కొంచెం ఆ సరళీకరణ పరిశ్రమల విషయంలో కొంచెం లిబర్టీ అనమాట. లిబర్టీ తెలుసు కదా. సో లిబరలైజేషన్ అంటే కదమ్మా. సో లిబర్టీ అనేది పాటించారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో 100% ఇది ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉందమ్మా. సో ఒకవేళ అడిగితే మాత్రం ఆర్థిక సంస్కరణలు అంటాం వీటిని. సో ఆర్థిక సంస్కరణ నాంది వేసింది ఎవరని అడుగుతారు. నాంది అంటే తెలుసు కదా, ఫౌండేషన్ వేసింది ఎవరు అడుగుతారు. సో ఫౌండేషన్ వేసింది ఎవరమ్మా, మన యొక్క ఏదైతే చెప్పుకున్నామో రాజీవ్ గాంధీ గారు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ ఆర్థిక సంస్కరణ అనేది సంపూర్ణంగా ఆ యొక్క ఏ ప్రణాళికల్లో నుంచి అమలు చేశారంటే 8th ప్లాన్. అది మళ్ళీ మనం పివి నరసింహారావు దగ్గర చెప్పుకుందాం. కానీ దాని యొక్క ఫౌండేషన్ స్టోన్ అంటాం కదమ్మా, ఆ ఫౌండేషన్ వేసింది మాత్రం రాజీవ్ గాంధీ. ఎందుకంటే ఈవెన్ దిగుమతులు కూడా ఒకప్పుడు మనము ఆ విదేశీ మూలధన వస్తువులు దిగుమతి చేసుకోవాలన్నా కానీ, విదేశీ వస్తువులు దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం అనేది అనుమతించేది కాదు.
కానీ ఇప్పుడు విదేశీ వ్యాపారాల విషయంలో కానీ విదేశీ మూలధనం కానీ విదేశీ వినియోగ వస్తువుల విషయంలో కొంచెం దిగుమతులు అనేది అనుమతించడం స్టార్ట్ చేసింది. ఓకేనా. సో అందుకే దీన్ని మనం రాజీవ్ మోడల్ అని చెప్పేసి అంటాం. అండ్ ఎక్కువగా చూసుకుంటే దేని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందమ్మా? ఎస్, రాజీవ్ గాంధీ వచ్చేసి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు తెలుసు అనుకుంటా కదా. ఎస్, ఇది కూడా మనకి అవస్థాపన సౌకర్యాలకి. ఏ సౌకర్యాలకమ్మా? అవస్థాపన సౌకర్యాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీన్ని మనం ఏ ప్లాన్ అంటాం? ఎస్, ఎనర్జీ ప్లాన్ అని చెప్పేసి అంటాం. ఏం ప్లాన్ అంటామా? ఎనర్జీ ప్లాన్ అని చెప్పేసి అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. గుర్తుందా? దీనికి డిప్యూటీ చైర్మన్ ఎవరో తెలుసమ్మా? మన మన్మోహన్ సింగ్ గారు. 7వ ప్రణాళికకి డిప్యూటీ చైర్మన్గా ఎవరున్నారు? మన్మోహన్ సింగ్. సో మన్మోహన్ సింగ్ వచ్చేసి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఏ ప్రణాళికకు ఉన్నారని చెప్పేసి లాస్ట్ టైం కూడా అడిగాడమ్మా. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అడిగాడు అనుకోండి, అది వేరే సంగతి. సో 7th ప్లాన్ అన్న సంగతి గుర్తుపెట్టుకొని చాలు. సో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిందంటే మాత్రం సో ఎలాగైతే మనము ఈ యొక్క ఎరాలో ఓకేనా. సో ఎక్కువగా చూసుకుంటే కంప్యూటరీకరణ ఏదైతే ఉందో, సేవలు ఏదైతే ఉందో, సేవా రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చడమ్మా. మనం ఎలాగైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే హబ్ ఏదైతే ఉందో ఆ రెవల్యూషన్ మనం కోల్పోయాం. ఎందుకు? 7th ప్లాన్లో చూసుకుంటే, ఎందుకంటే అప్పటికి ఈ యొక్క చైనా ఉంది కదమ్మా. చైనా వచ్చేసి ఈ ఎరాలో ఓవర్టేక్ చేసుకుంది. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంతా కూడా తన వైపు డైవర్ట్ చేసుకుంది. సో దాన్ని మనం మిస్ అయ్యాం. సో ఈసారి మనం సర్వీస్ భవిష్యత్ అంతా కూడా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, భవిష్యత్ అంతా కూడా చూసుకుంటే సర్వీస్ సెక్టర్, ఐటీ సెక్టర్, ఐటీఎస్, సాఫ్ట్వేర్ ఇలానే ఉండబోతుంది. సో దాని మీద ఎక్కువ దృష్టి పెడదామని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు ముందు చూపుతోని దూరదృష్టితోని ఈ యొక్క మౌలిక సదుపాయాలు అనేది సర్వీస్ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందుకే ప్రపంచంలో ఇప్పుడు సర్వీస్ సెక్టర్ హబ్ ఆఫ్ ది వరల్డ్గా ఇండియా అనేది ఎందుకుందమ్మా? దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో ఆ టైంలో అతను తీసుకున్న కఠినమైన నిర్ణయాలు, అంటే కఠినమైన నిర్ణయాలు ఏంది? ప్రభుత్వం అపోజ్ చేసింది, అంటే ప్రతిపక్షాలు అనేది అపోజ్ చేసాయి. అయినా సరే మొండిగా ఉండి ధైర్యంగా ఉండి కొంచెం సరళీకరణ విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇక్కడ చూశారు కదా, ఆల్రెడీ దీనికి సంబంధించిన లక్ష్యం చెప్పుకున్నాం, గుర్తుందా లేదా? ఎస్, ఆహారం అని చెప్పేసి 8వ ప్రణాళిక గుర్తొచ్చిందా లేదా? ఎస్, ఆహారం ఏదైతే ఉందో ఓకేనమ్మా, ఆహారము, పని, ఉత్పాదకత. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. ఆల్రెడీ ఇది అయిపోయిందమ్మా చెప్పాను. సో పీసీ మోహన్ వ్యూహాన్ని అనుసరించలేదమ్మా భారీ పరిశ్రమలకి చెప్పాను కదా. సో దాన్ని వదిలేసాం మనం. సో దాని స్థానంలో మనం మౌలిక సదుపాయాల విషయంలో పారిశ్రామిక తక్కువ ప్రాధాన్యత ఇచ్చి అవస్థాపన సౌకర్య కల్పాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దిగుమతులు సరళీకరించడానికి ప్రయత్నించారు. ఓకే, లైసెన్సుల సరళీకరణ జరిగింది. అందుకే దీన్ని రాజీవ్ వ్యూహం అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకే దీన్ని మనం ఏమంటాం? రాజీవ్ వ్యూహం అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి అమ్మా. సో మీరు ఏమైనా రాసుకోవాలనుకోండి జస్ట్ పాజ్ చేసుకోండి అండ్ ఆటోమేటిక్గా మీరు రాసుకునే అవకాశం ఉంది. ఇగో ఇదనమాట అవస్థాపన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి కదమ్మా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా. హెల్త్, ఎడ్యుకేషన్, సోషల్, రైల్వేస్, ఎనర్జీ, యూటిలిటీస్, దీన్ని అందుకే శక్తి ప్రణాళిక అంటాం. శక్తికి ఎక్కువ కేటాయింపులు ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది కదా, వార్షిక ప్రణాళికలు 1990 నుంచి 1992. సో ఏదైతే ఉందో మనము ప్లాన్ హాలిడే అని ప్రకటించుకున్నాం. అన్అఫీషియల్గా, అనధికారికంగా ప్రణాళిక సెలవు, ప్రణాళిక విరామం. ఎందుకు? ఆ టైంలో మనం ఆర్థిక సంస్కరణని ప్రవేశపెట్టాం కాబట్టి. సో అది ఇంప్లిమెంట్ అవ్వడానికి ఆ స్ట్రక్చరల్గా మనకి చేంజెస్ ఉన్నాయి కాబట్టి, నిర్మాణాత్మక మార్పులు తీసుకొస్తున్నాం కాబట్టి మనం కొంచెం బ్రేక్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా. కానీ ఈ కాలంలో గుర్తుందా, విపి సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావులు, సో వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రులుగా పనిచేశారు. రాజకీయ అస్థిరత చెప్పే కదమ్మా. ఆ యొక్క సేమ్ 3వ ప్రణాళిక ఎండింగ్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా సిచ్యువేషన్ అనేది వచ్చింది. సో రాజీవ్ గాంధీ గారు చనిపోవడము, ఓకేనా, రిజైన్ చేయడము, విపి సింగ్ రావడము, మళ్ళీ తర్వాత వచ్చేసి చంద్రశేఖర్ రావడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. జరిగేసరికి సరైన నాయకుడు లేకు, అట్ ద సేమ్ టైం మన యొక్క విదేశీ మార్క నిల్వలు అనేది సంక్షోభం ఏర్పడింది. సో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయాం. అందుకే అనధికారికంగా మన వాళ్ళు ఏం చేశారు, ప్రకటన చేయడం జరిగింది. ఓకేనా, సెలవు అనేది ప్రకటించడం జరిగింది. సో ఈ కాలంలోనే భారత్ వచ్చేసి నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మాత్రం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆర్థిక సంస్కరణలు అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఓకేనా, ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు, లేదంటే ఇయర్ అడుగుతాడమ్మా. 1991 నుంచి 1993 లేదంటే 1990 నుంచి 1993 ఓకేనమ్మా, లేకపోతే 1990 నుంచి 1992 సో ఇలాంటి ఆప్షన్స్ అనేది ఇస్తుంటారు. లేదా 1989 నుంచి 1981 అని చెప్పేసి 91 అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ అనేది ఇస్తుంటారు. చెప్పలేం, బిట్స్ అనేది కొన్ని ఈజీ అడుగుతుంటాడమ్మా. ఎందుకంటే మరీ అన్నీ కూడా హార్డ్ లెవెల్ బిట్స్ అనేది ఎప్పుడు కూడా అడగడు. సో కొన్ని ఈజీ లెవెల్ బిట్స్ కూడా అడుగుతుంటాడు. అలా అడిగితే మాత్రం ప్లాన్ హాలిడే 66 to 69, 90 to 92, 78 to 80 ఏంది, అది ప్లాన్ హాలిడే కదా, అది రోలింగ్ ప్లాన్. సో అలా ఇంపార్టెంట్ ఇయర్స్ ఉన్నాయి కదా, అది గుర్తుపెట్టుకుంటే మిగతాన్ని కూడా దాన్ని రిలేటెడ్ అన్నీ కూడా ఈజీ ఉంటుందమ్మా. ఇంకా 8th ప్లాన్ నుంచి కంటిన్యూస్గా +5 వేసుకుంటూ పోండి. సో ఆటోమేటిక్గా మీకే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో యాన్యువల్ ప్లాన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సివియర్ ఎకనామిక్ క్రైసిస్ అయితే ఉందో, సో ద్రవ్యోల్బణము ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది కదా మా పరిస్థితి, దివాలా తీసింది కదా, సో ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు IMF కూడా చూసారా,
మీరు కంపెల్ చేసింది. మీరు ఏం చేస్తారు? ఆర్థిక సంస్కరణ, అదే ధరలు పెంచండి లేకపోతే ట్యాక్సెస్ పెంచండి అని చెప్పేసి ఎలాగైతే IMF అనేది కంపల్ చేసింది, అదేవిధంగా ఆ టైంలో మన వాళ్ళకి కూడా కంపల్ చేయడం వల్ల మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పివి నరసింహారావు చూశారు కదా. బికాజ్ ఆఫ్ దిస్ క్రైసిస్, ఏం క్రైసిస్? ద్రవ్యోల్బణ స్థాయి పెరగడము, విదేశీ మారక నిల్వల సంక్షోభము, పరిశ్రమలన్నీ కూడా నష్టాలు ఉండడము. చెప్పే కదా, మొత్తం ప్రభుత్వ నియంత్రణలో ఉంటే వృద్ధి రేట్ అనేది మందగించిందని చెప్పేసి. సో ఆటోమేటిక్గా కోశ లోటు పెరుగుతూ పోవడం. కోశ లోటు అంటే మీ అందరికీ తెలిసింది కదా. సో బడ్జెట్లో చదువుకునే ఉంటారు కదా, కోశ లోటు అనేది పెరుగుతూ పోవడం వల్ల ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. సో నెక్స్ట్ వన్. సో ఇప్పుడు సూచనాత్మక ప్రణాళిక అంటే ఏంటి అనేది మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దామమ్మా. సో అసలు ఆ యొక్క సూచనాత్మక ప్రణాళిక అంటే ఏదని చెక్ చేద్దాం. సో దీనికంటే ముందు మనం కంపారిజన్గా చెప్పుకుందామమ్మా ఈ యొక్క టాపిక్ అనేది. లైక్ ఫస్ట్ మనకి ఇంపరేటివ్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుందమ్మా. ఏం ప్లాను? ఇంపరేటివ్ ప్లాన్ అని చెప్పేసి అంటాం. ఏం ప్లాను? ఇంపరేటివ్ ప్లాన్. సో దీన్నే మనం ఏమంటామంటే అమ్మ ఆదేశాత్మక ప్రణాళిక అని చెప్పేసి అంటాం. ఈ ప్రణాళిక ఆదేశాత్మక ప్రణాళిక. సో ఇలా కంపారేటివ్గా చదువుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండికేటివ్ ప్లాన్ అని చెప్పేసి అంటాం. ఏం ప్లాను? ఇండికేటివ్ ప్లాన్. సో దీన్నే మనం ఏమంటామా? సూచనాత్మక ప్రణాళిక అని చెప్పేసి అంటాం. ఏం ప్రణాళిక? సూచనాత్మక ప్రణాళిక అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఏం లేదు, ఈ యొక్క ఆదేశాత్మక ప్రణాళికలో చూసుకుంటే మనకి ఈ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో, ఈ లక్ష్యాలు అంటాం కదమ్మా, ఆ యొక్క ప్రణాళికకి సంబంధించిన లక్ష్యాలు ఎక్స్క్యూజ్ మీ గస్, ఆ యొక్క సామాజిక ఆర్థిక లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ దిశానిర్దేశం ప్రకారం జరుగుతుంది. దేని ప్రకారం జరుగుతుందమ్మా? గవర్నమెంట్ యొక్క దిశానిర్దేశం అంటాం. దిశానిర్దేశం అంటే తెలుసు కదమ్మా, ఆ యొక్క ప్రభుత్వం యొక్క డైరెక్షన్లో జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం యొక్క డైరెక్షన్లో వాళ్ళు ఏం చెప్తే ఆ యొక్క ప్రణాళిక లక్ష్యాలు అనేది అదే విధంగా ఉంటాయి. ఎంత ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, ఓకేనమ్మా, ఆ యొక్క వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం ఉత్పత్తి కానీ గ్రోత్ రేట్ కానీ మొత్తం కూడా వాళ్ళే నిర్ణయించడం జరుగుతుంది, వాళ్ళే అమలు చేయడం జరుగుతుంది, వాళ్ళే సాధించడం జరుగుతుంది. కానీ అంటే ప్రైవేట్ పరిశ్రమలు అనేది ఎంత ఉత్పత్తి చేయాలనేది ఎవరి నియంత్రణలో పెట్టుకుంటారమ్మా? ప్రభుత్వ నియంత్రణలో పెట్టుకుంటుంది. కానీ ఇండికేటివ్ ప్లాన్ అలా కాదు కదమ్మా. ఇండికేటివ్ ప్లాన్ అనేది ఎక్కడ కూడా లక్ష్యాలు అనేది క్లియర్గా లక్ష్యాలు అనేది ఉంటుంది. కానీ సో వీళ్ళకి ఇన్స్టెడ్ ఆఫ్ దిశానిర్దేశం చేయడం కంటే, ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ నియంత్రించడం కంటే వాళ్ళకు ఒక గైడెన్స్ అనేది ఇస్తుంది అనమాట. గైడెన్స్ అంటే తెలుసు కదమ్మా, ఎస్, బూస్టప్ చేసే విధంగా ప్రైవేట్ పరిశ్రమలు ఏదైతున్నాయో వాటిని బూస్టప్ చేసే విధంగా, ఓకేనా, వాటిని ప్రోత్సహించే విధంగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి, నియంత్రణ చేయాలని చెప్పేసి, సూపర్వైజ్ చేయాలని చెప్పేసి ఉండదమ్మా. సో కావాలంటే మీ యొక్క పరిశ్రమల అభివృద్ధి కోసం మా వంతు సహాయం చేస్తాము, కృషి చేస్తాము, మేము మీకు బూస్టప్ చేస్తామని చెప్పేసి ఆ విధంగా ఆ యొక్క ఉంటాయన్న సంగతి, ఆ యొక్క విధానాలు అనేది ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తే అది చేయాలి. ఇక్కడ మీకు ఏం కావాలో చెప్పండి. మీకు వాటర్ సప్లై కావాలా, మీకు రోడ్స్ కావాలా, మీకు ఆ యొక్క పర్మిషన్స్ కావాలా, లేకపోతే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలా, ఇలా. సో ఏదైతే మనం చెప్పుకున్నాం దాన్ని మనం ఇండికేటివ్ ప్లాన్ అంటామన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా. సో అయితే ఇండికేటివ్ ప్లాన్ అనేది ఎవరికి సూటబుల్ అవుతుంది? ఫ్రీ మార్కెట్ ఎకానమీ వాళ్ళకి సూటబుల్ అవుతుంది. ఫ్రీ మార్కెట్ అంటే తెలుసు కదా, ఎస్, ఫ్రీ మార్కెట్. ఎవరైతే ఈ క్యాపిటలిస్టిక్ నేచర్ అంటారు కదమ్మా, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలకి వాళ్ళు నియంత్రించగలుగుతామా? నియంత్రించలేము. కాకపోతే వాళ్ళకి పరిశ్రమలు ప్రోత్సాహకారాలు కావాలి, అది వాటికి సెట్ అవుతుంది. మరి ఇంపరేటివ్ ప్లాన్ అనేది ఎవరికి సెట్ అవుతుంది? ఏదైతే మనం చెప్పుకున్నాం సోషలిజం అనమాట. సోషలిజం అంటే తెలుసు కదా, ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థకి ఇది సెట్ అవుతుంది. సో USSR లాంటి దేశాలకి, రష్యా లాంటి దేశాలకి ఏదైతే ఉందో ఇది సెట్ అవుతుంది. అండ్ క్యాపిటలిస్టిక్ నేచర్ కంట్రీస్కి ఇది సెట్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, మనం 1991 తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నాం? 1991 తర్వాత ఎస్, మనం వచ్చేసి క్యాపిటలిజం వైపు మరలామా లేదా? లజాఫేర్ పాలసీకి డైవర్ట్ అయ్యామా లేదా? ఎస్, అందుకే మన వాళ్ళు ఇండికేటివ్ ప్లాన్ అనే దానికి డైవర్ట్ అయ్యారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఖచ్చితంగా ఇవి ఎగ్జామినేషన్లో కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ ప్రణాళిక నుండి మనము ఇండికేటివ్ ప్లానింగ్, సూచనాత్మక ప్రణాళిక అనేది అమలు పరచడం జరిగింది. దీనిలో ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గి ప్రైవేట్ రంగం యొక్క ప్రాధాన్యత పెరిగింది. నూతన ఆర్థిక సంస్కరణను ప్రారంభించిన తర్వాత అమలు చేయబడ్డ మొదటి ప్రణాళిక. సో దీన్ని మనం మానవాభివృద్ధి ప్రణాళిక చెప్పుకున్నామా లేదా? ఎస్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో తొలిసారిగా ప్రభుత్వం వ్యయం కంటే ప్రైవేట్ వ్యయం అనేది అధికంగా ప్రస్తావించబడిన సంగతి కూడా గుర్తుపెట్టుకున్నామా. సో ఐ థింక్ ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. సో జనరలైజ్డ్గా సో ఎంతసేపు కూడా ప్రైవేట్ సెక్టార్ యొక్క పాత్ర పెంచడం, దేని పాత్ర పెంచడమా? ప్రైవేట్ సెక్టార్ యొక్క పాత్ర పెంచడము, సరళీకరణ విధానాలు అనేది అమలు చేయడము, సో అధిక వృద్ధి సాధించడము. సో ఇది సక్సెస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా? సక్సెస్ అయ్యడం జరిగింది. 1, 5, 6, 7, 8 గుర్తుందా లేదా? 5.6% టార్గెట్ పెట్టుకుంటే ఎంతమ్మా? 5.5% టార్గెట్ పెట్టుకుంటే మనం 6.8% రీచ్ అయ్యామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది 8వ ప్రణాళికకి సంబంధించిన ముఖ్యమైన అంశాలమ్మా. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం డైరెక్ట్గా ఇక 9th ప్లాన్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో వీఆర్ డైరెక్ట్ గోయింగ్ టు 9th ప్లాన్. సో 9వ ప్రణాళిక వచ్చేసి గుర్తుందా లేదా? ఆన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ అవర్ 50 years ఆఫ్ ఇండిపెండెన్స్.
అంటే స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాల తర్వాత అమలు చేసిన ప్రణాళిక ఏదని అడుగుతాడమ్మా. ఏంటది? ఎస్, 9th ప్లాన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సిల్వర్ జూబ్లీ ప్లాన్ అన్నా కూడా ఒకటేనమ్మా, ఓకేనా? సో సిల్వర్ జూబ్లీ కదా, గోల్డెన్ జూబ్లీ ప్లాన్ అన్నా కూడా ఒకటే. సో 50 years వచ్చేసి గోల్డెన్ జూబ్లీ కదా, అది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో అటల్ బిహారీ వాజ్పేయి గారు మీ అందరికీ తెలిసింది కదా, 1997 నుంచి మనకి 1997 నుంచి 2002 వరకు. సో బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో కాకపోతే ఇది లక్ష్యం అనేది ఫెయిల్ అయిందమ్మా. 6.5 టార్గెట్ పెట్టుకున్నాం, 5.4. ఇక్కడ నుంచి మనకంతా కూడా కొంచెం ఇది తక్కువగానే ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మరి వీటికి సంబంధించిన ఫోకస్ ఏమేంటి, లక్ష్యం ఏంటి, ఇది కూడా మనం చెప్పుకున్నాం, గుర్తుందా లేదా? ఎస్, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి అని చెప్పేసి. సాంఘిక న్యాయం అంటే తెలుసు కదా, సామాజిక న్యాయం, సంక్షేమం. ఆల్రెడీ మీకు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ చాలాసార్లు రిపీట్ చేశానమ్మా. ఎస్, సోషల్ గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనం ఇప్పటి వరకు విస్మరించిన అంశాలు ఏదైతున్నాయో, సో ఇప్పటి వరకు నెగ్లెక్ట్ చేసిన అంశాలు ఏదైతున్నాయో, సో వాటిని ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము. సేమ్ అమ్మ, పెద్దగా మార్పులు ఏం లేవు. మిగతా లక్ష్యాలు అనేది, సో దీన్ని సాధించే అంశాలు 4 లక్ష్యాలపై దృష్టి సాధించారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో జీవన నాణ్యత పెంచడము, ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ సమానతలు తగ్గించడము, సెల్ఫ్ ఆధారితం, ఇవన్నీ కూడా జనరలైజ్డ్ థింగ్సే, ఇవి మీకు కూడా తెలిసిందే. సో ఒకసారి చూసుకోండి, పాజ్ చేసుకొని రాసుకుంటే రాసుకోండి, ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇందులో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయమ్మా 9th ప్లాన్లో చూసుకుంటే. ఒకవేళ ఫ్యూచర్ దీనికి సంబంధించిన అంశాలు చెప్తాను. ఇందులో ఏం చెప్తుందంటే, పేదరికం తగ్గడం లేకపోతే నిరుద్యోగిత తగ్గడం అనేది వ్యవసాయ రంగం అనేది చాలా కీలకమైన పాత్ర పోషించాలి అని చెప్పేసి ఉందమ్మా. అంటే ఏమని అర్థము? గ్రామీణాభివృద్ధి జరిగితే, ఓకేనా, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది జరిగితే, అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. ఏదైతే మనం చెప్పిన నిరుద్యోగిత తగ్గుతుంది, పేదరికం తగ్గుతుంది అని చెప్పిన ప్రణాళిక ఏంటంటే జస్టిస్, సోషల్ జస్టిస్, ఏదైతే ఉందో ఆ సామాజిక న్యాయం అని చెప్పేసి, ఓకేనా? సో దాని మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అదే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకున్నామా. వెరీ 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 ఇంపార్టెంట్. 100% ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉందమ్మా, ఓకేనా? సో అండ్ ఆబ్వియస్లీ యాజ్ యూజువల్గా మీకు తెలిసింది కదా, ద ప్లాన్ రికగ్నైజ్ ద క్రూషియల్ రోల్ ఆఫ్ స్టేట్ సోషల్ సెక్టర్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. సో అగ్రికల్చర్ షెల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ రెడ్యూసింగ్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఈక్వాలిటీస్. సో వ్యవసాయ రంగం అనేది చాలా కీలక పాత్ర పోషించాలి అని చెప్పేసి. సో అట్టా IEEE గుర్తొచ్చిందా లేదా? టీ, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్కి ఇంపార్టెన్స్ అనేది 9th ప్లాన్లో ఇవ్వడం జరిగిందమ్మా. అవన్నీ కొంచెం మీరు మెమరైజ్ చేసుకోండి, ఓకేనా? సో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువగా వైద్యం మీద, విద్య మీద, మౌలిక సదుపాయాల మీద ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి. ఇంతకు మించి ఏమన్నారమ్మా, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే చాలా చాలా కష్టమే. నెక్స్ట్ వన్ 10th ప్లాన్, 10వ ప్రణాళిక. సో 2002 నుంచి 2007 వరకు. సో అటల్ బిహారీ వాజ్పేయి గారు అండ్ అట్ ద సేమ్ టైం మన మన్మోహన్ సింగ్ గారు. 2004లో పవర్ షిఫ్ట్ అయిపోయింది కదా. సో ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో సోషల్ సర్వీస్ ఎక్కువగా, ఇది వచ్చేసి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది? సోషల్ సర్వీస్. గుర్తుందా? 10వ ప్రణాళిక అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతుందో ప్రణాళిక అనేది ఏంటంటే మాత్రం ఇది గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. సో ఎందుకు? మనం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. సో వాట్ ఈస్ సస్టైన్ డెవలప్మెంట్? అభివృద్ధి భవిష్యత్తు తరాల వారి సొంత అవసరాలు తీర్చగలిగే సామర్థ్యాన్ని రాజీ పడకుండా వర్తమాన అవసరాలు తీర్చుకోవడం. చెప్పే కదా. సో భవిష్యత్తు తరాలు ఏదైతుందో, భావి తరాలు ఏదైతుందో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఏదైతే తరాలకి సంబంధించిన జీవన నాణ్యత అనేది పెంపొందించుకోవడమే. సో ఆ యొక్క వనరులు ఏదైతున్నాయో ఆ రిసోర్సెస్ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి పాస్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు ఈ యొక్క శిలాజన ఇంధనాలు కానీ, ఇప్పుడున్న అటవీ వనరులు కానీ, ఇప్పుడున్న భూమి ఏదైతే ఉందో ఇవన్నీ ఇప్పుడే మనం కన్జ్యూమ్ చేసుకుంటూ పోతే భావితరాలకు అందించడానికి ఏముండదు కదా. సో అభివృద్ధి అనేది నిరంతరంగా ఉండాలి, అభివృద్ధి అనేది కొనసాగించే విధంగా ఉండాలి. సో ఆ యొక్క డెవలప్మెంటల్ ఫ్రూట్స్ అనేది మన జనరేషనే కాకుండా, అభివృద్ధి ఫలాలు అనేది మన తరమే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా అందాలనేదే ఆ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే సంగతి గుర్తుపెట్టుకున్నాం, ఓకేనా. సో డెవలప్మెంట్ విచ్ మీట్స్ అలా అని చెప్పి మన యొక్క ఏదైతే ఉందో అవసరాలు అనేది కాంప్రమైజ్ అవ్వడానికి లేదమ్మా. భవిష్యత్తు అవసరాలు కాంప్రమైజ్ అవ్వడానికి లేదు, మన అవసరాలు. సో సింపుల్ చెప్పాలంటే ఆల్టర్నేటివ్ అనేది వెతుక్కోవాలి, ఓకే. ప్రత్యామ్నాయ మార్గం అనేది ఎన్నుకోవాలి. సో ఒక పక్క అభివృద్ధి జరుగుతూనే ఉండాలి, ప్లస్ ఒక పక్క మనకి సుస్థిరత అనేది ఉండాలి అనేదే మనకి గుర్తుపెట్టుకున్నాము. సుస్థిర అభివృద్ధి అని చెప్పేసి ఉంటాం. సో అందుకే మనం బ్రంట్ల్యాండ్ కమిషన్ అని చెప్పేసి అని గుర్తుందా లేదా. సో ఇది వచ్చేసి ఏ కమిషన్ అమ్మా? ఆ యొక్క బ్రంట్ల్యాండ్ కమిషన్ అనే సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది కొంచెం గుర్తుపెట్టుకొని ట్రై చేయడమ్మా. సో టార్గెట్స్, అచీవ్ గ్రోత్ రేట్స్, ఎస్. ఇక్కడ వచ్చేసి మీకు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటమ్మా, మొట్టమొదటిసారిగా కొన్ని మానిటరబుల్ టార్గెట్స్ అనేది ఎంచుకోవడం జరిగిందమ్మా. మానిటరబుల్ టార్గెట్స్ అంటే ఏంటి ఇక్కడ మీకు చెప్తాను. సో ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే 10వ ప్రణాళికకు ఉన్న ప్రత్యేకత ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సుస్థిరాభివృద్ధి అని చెప్పేసి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అనుకున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కదమ్మా, సుస్థిరాభివృద్ధి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అదే 10వ ప్రణాళికకు ఉన్న ప్రత్యేకత అంటే ఇంతసేపు కూడా మనం దేని మీద దృష్టి పెట్టాం, ఎంతసేపు కూడా ఎకనామిక్
వృద్ధి రేటు ఏదైతే ఉందో వృద్ధి రేటు అనే దాని మీదనే మనం దృష్టి పెట్టాం. ఈ ప్రణాళిక నుంచి వృద్ధి రేటుతో పాటు మనము ఐఎంఆర్ తగ్గించాలి. గుర్తొచ్చిందా లేదా? ఎస్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్స్ అని తగ్గించాలి. ఆల్రెడీ పాపులేషన్ మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఎంఎంఆర్ తగ్గించాలి, లిటరసీ రేట్ని పెంచాలి, అక్షరాస్యతను పెంపొందించాలి. అర్థమవుతుందో అర్థం కావట్లేదా? అక్షరాస్యత ఏదైతే అంటే ఆ యొక్క సోషల్ ఏదైతే టార్గెట్స్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీటిని మానిటరబుల్ టార్గెట్స్ అంటాం. ఓకేనా? మెయిన్ టార్గెట్స్ అమ్మా మానిటరబుల్ టార్గెట్స్ అని చెప్పేసి అంటాం. కొన్ని పర్యవేక్షించబడిన అంశాలు అంటాం, పర్యవేక్షించిన అంశాలు అని చెప్పేసి అంటాం. వాటిని టార్గెట్గా పెట్టుకోవడం. సో ఎంతసేపు కూడా ఇంతకుముందు మనం ఏం చేసాం? వృద్ధి రేటు దీని ఆధారంగానే మనం సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనే దాని మీదనే మనం పెట్టుకున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్వాంటిటేటివ్ అంటే తెలుసు కదమ్మా, గుణాత్మకనా పరిమాణాత్మక అంశాల ఆధారంగా మనం లక్ష్యంగా పెట్టుకొని సక్సెస్ ఫెయిల్ అనుకున్నాం. కానీ ఇప్పుడు అట్లా కాదు. సో ఇలా ఐఎంఆర్, ఎంఎంఆర్, అక్షరాస్యత, పేదరికము, ఓకేనమ్మా, పేదరికం తగ్గాలి. సో ఇవన్నీ ఉంటాయి కదమ్మా కొన్ని మిగతా అంశాలు, సామాజిక ఏదైతే లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో ఓకేనా, అవి కూడా దృష్టిలో పెట్టుకొని మనం సాధించాలని చెప్పేసి మానిటరబుల్ టార్గెట్స్ అనేది మన వాళ్ళు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో దేర్ఫోర్ చూడండి, ఇట్ వాజ్ రియలైజ్ దట్ ద డెవలప్మెంట్ గోల్స్ కెనాట్ బి అచీవ్డ్ బై టార్గెటింగ్ ఎకనామిక్ గ్రోత్లో. అంటే ఏమని అర్థము? అభివృద్ధికి సంబంధించిన లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో, ఏ లక్ష్యాలమ్మా? అభివృద్ధికి సంబంధించిన ఆ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్ష్యాలు వచ్చేసి కేవలం వృద్ధి అంశం ఆధారంగా జరగదు. వృద్ధి అంశం ఆధారంగా జరుగుతుందా? వృద్ధి అనే అంశం ఆధారంగా జరగదు. ఆధారంగా జరుగుతుందా జరగదా? ఆధారంగా జరగదు. సో దేని ఆధారంగా జరుగుతుంది? సో అందుకే 10th ఫ్లోర్ అనేది ఏం చేసింది? కొన్ని ఇండికేటర్స్, అభివృద్ధికి సంబంధించిన కొలమానాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు లైక్ చెప్పే కదా, ఐఎంఆర్ తగ్గించడము, లిటరసీ రేట్ తగ్గించడము, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అనేది అందించడము, ఓకేనా, శానిటేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, ఫుడ్ సప్లైస్, ఎన్విరాన్మెంట్, ఇలా కొన్ని అదనంగా వాళ్ళు యాడ్ చేయడం జరిగింది అనమాట. అలా ఇంప్లిమెంట్ చేసిన ప్రణాళిక ఏంటంటే మాత్రం 10th ప్లాన్. చూసారు కదా, మానిటరబుల్ టార్గెట్స్ కనిపిస్తుందా? అక్షరాస్యత, జనాభాకి సంబంధించింది ఐఎంఆర్, ఎంఎంఆర్, అడవుల విస్తరణ, సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడము, సో గ్రామాలన్నింటికి కూడా సురక్షిత త్రాగునీరు, కలుషితమైన ప్రధాన నదులని వాటి గుర్తించి తగ్గించడము. సో ఇవన్నీ కూడా మానిటరబుల్ టార్గెట్స్. సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదమ్మా, ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మాత్రం మొట్టమొదటిసారిగా మానిటరబుల్ టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో కానీ లక్షిత ఏదైతే అంశాలు అనేది ఏ ప్రణాళిక నుంచి స్టార్ట్ చేశారని అడుగుతాడు. అంతకు మించి నాకు తెలిసి అడుగుడు. వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయడం. దీనికున్న ప్రత్యేకత. సో మానిటరబుల్ టార్గెట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏ ప్రణాళిక, అంతకు మించి అడగడం. మానిటరబుల్ లక్ష్యాలు. సో మానిటరబుల్ లక్ష్యాలు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్. సో హోప్ ఐ జస్ట్ గివెన్ ఎ బ్రీఫ్ ఐడియా. సో ఓకేనా? సో ఇది వచ్చేసి 8% లక్ష్యంగా పెట్టుకుంటే మనం 7.6% అనేది సాధించామా, ఫెయిల్ అయ్యాం ఇది కూడా. సో కాకపోతే చాలామందికి జనరేషన్ అనేది దోస్ ఫెయిల్ అయినా కానీ కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్ 11th ప్లాన్, 11వ ప్రణాళిక. 2007 నుంచి 2012 వరకు చూసుకుంటే క్లియర్గా మీకు ఓకేనా ఆ 11th ప్లాన్ అనేది కనిపిస్తుంది కదమ్మా. ఎస్, 2007 నుంచి 2012 ఆల్మోస్ట్ వచ్చేసాం ఇంకా మనం. ఇంకా మన్మోహన్ సింగే కదా దీనికి. ఎస్, మన్మోహన్ సింగ్. సో మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అమ్మ దీనికి ఈ యొక్క చైర్మన్ ఎవరమ్మా? మాంటెక్ సింగ్, అదే ఉప చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. ఓకేనా? డాక్టర్ మన్మోహన్ సింగ్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. సో టువర్డ్స్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్. గుర్తొచ్చిందా లేదా? ఎస్, నాకు తెలిసినంతవరకు అది మీకు ఖచ్చితంగా గుర్తుకు రావాలమ్మా. ఏమని గుర్తు రావాలి? గుర్తొచ్చిందా? ఎస్, ఐఎమ్ జస్ట్ రిమైండింగ్. 10వ ప్రణాళిక దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు? సస్టైనబుల్ డెవలప్మెంట్. గుర్తొచ్చిందా లేదా? సుస్థిరాభివృద్ధి. అండ్ 11వ ప్రణాళిక దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం? సో ఫాస్టర్ అండ్ అవన్నీ కూడా పక్కన పెట్టినామా. జస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? సమ్మిళిత వృద్ధి అనే సంగతి గుర్తుపెట్టుకొని చాలు. ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అందరినీ కలుపుకొని అన్ని రంగాల వారిని, అన్ని వర్గాల వారిని మనం ముందుకు అభివృద్ధిలో మనం వాళ్ళని భాగస్వామ్యం చేయాలి అని చెప్పేసి ఏ ప్రణాళిక. మరి 12th ప్రణాళిక ఏంది? ఎస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్లస్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్. సో ఇది కొంచెం ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, కాకపోతే వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడమ్మా. కాంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ చెక్ చేయండి, వాటి మీద చేయండి. సో టువర్డ్స్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. సో సమ్మిళిత సత్వర వృద్ధి అనే దాని మీద ఫోకస్ చేయండి. సో అనగా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, చెప్పే కదా, మహిళలు, వెనకబడిన వర్గాలు అందరినీ కలుపుకొని వృద్ధి సాధించడం అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా అవసరం లేదమ్మా. 11వ ప్రణాళికకి సంబంధించిన ఆ వ్యవసాయ వృద్ధి రేటు లక్ష్యాలు ఏంటి,
పారిశ్రామిక రంగం లక్ష్యాలేంటి, సేవా రంగం లక్ష్యాలేంటి, అదేం పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జామినేషన్లో పెద్దగా అడగడు. సో కాకపోతే 9th ప్లాన్లో మనం పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే తెలుసమ్మా, 11th ప్లాన్లో 9%, కానీ ఇది తగ్గించడం జరిగింది, కుదించడం జరిగింది. 8.1% అనేది మనం కుదించామా. ఎందుకు చెప్పండి? సో ఎందుకంటే మనకి కొంచెం ప్రాబ్లమ్స్ అనేది రావడం వల్ల, ఆ యొక్క రెసిషన్ అనే ప్రాబ్లం అనేది రావడం వల్ల, తెలుసు కదా 2008 2009లో మనకు ఆర్థిక మందం రావడం వల్ల ఆ యొక్క లక్ష్యాన్ని మనం తగ్గించేసాం. 9% నుంచి 8.1% తగ్గించామా. సో విజన్ ఏంటి? సో పేదరికం తగ్గించడము తెలిసింది కదా, ఉపాధి కల్పన పెంచి వృద్ధిని సాధించడం, విద్య, ఆరోగ్యము. ఇంకా 10th ప్లాన్ నుంచి ఎంతసేపు కూడా సోషల్ సెక్టారు గుర్తుందా లేదా? ఏటీటీఏ అంటే మీకు ఇంతకుముందు చెప్పిన దానికి లింకప్ చేస్తానమ్మా. ఏటీటీఏ, IEEE గుర్తొచ్చిందా లేదా? IEEE, TSSS. సో ఈ TSSS అనేది ఏంది? 10th, 11th, 12th అన్నీ కూడా SSS, సామాజిక సేవలు. అందుకే ఇందాక నుంచి కూడా 10వ ప్రణాళిక నుంచి కూడా మీకు ఎంతసేపు విద్య, వైద్యము, ఆరోగ్యము, వీటి మీదనే, స్కిల్ డెవలప్మెంట్, వీటి మీదనే ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తున్నారమ్మా. సో పేదరికం తగ్గించడము, గృహ వసతులు, ఆహారము, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఎందుకంటే సామాజిక సేవలు ఏదైతున్నాయో వాటి మీద మన వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టారనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి సోషల్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి, ఇంకా లాజికల్గా ఈజీ ఉంటుంది. ఓకేనా? సస్టైనబుల్ డెవలప్మెంట్, సామాజిక సేవలు. ఇంక ఎలాగో ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ అంటేనే సామాజిక సంక్షేమం. ఇక 12th అంటారా, రెండు కలుపుకొని. సో అలా అన్న మీరు గుర్తుపెట్టుకోండి, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్ రేటు, SD+I అని చెప్పేసి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్లస్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్. ఇవన్నీ చిన్న షార్ట్ కట్స్ అన్న, ఎందుకంటే అన్నీ కూడా మనం మెమరైజ్ చేయలేము, అన్నీ కూడా మనం బట్టి కొట్టలేము. ఓకేనా? సో ఇలాంటి ఏదైతే నేను ఎక్కడైతే కొన్ని చెప్తానో వాటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా? సో అందరికీ కూడా ఉపాధి, పర్యావరణము, లింగ వివక్షత తగ్గించడము, ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. సో అవన్నీ కూడా మనకి అంతగా ఇదే చేయలేదు. ఓకేనా? యా. సో ఫారెస్ట్ గవర్నమెంట్ పెంచడము, ఐ థింక్ ఇవన్నీ కూడా తెలిసింది కదా. సో ఇంతకుముందు మనం ఎలాగైతే చెప్పుకున్నామో సేమ్ అవే మానిటరబుల్ టార్గెట్స్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. సో జీడిపి గ్రోత్ రేట్ 9%, కానీ దీన్ని తగ్గించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి రేటు 4%. సో 5.8 crores మందికి ఉపాధి అవకాశాలు పెంచడము, పేదరికం అనేది 10% పాయింట్స్ తగ్గించడము, స్కూల్ డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గించడము, సో ఇంక్రీజ్ లిటరసీ రేట్ టు 85%, అక్షరాస్యత 85% పెంచడము, IMR తగ్గించడము, MMR తగ్గించడము, లింగ నిష్పత్తిని పెంచడము, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. ఆల్రెడీ మనం ఎక్కడ చదువుకున్నాం, పాపులేషన్లో మీకు చాలా క్లియర్గా చెప్పాను. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకేనా? యా. సో చెప్పాను కదా, మనము 9% అనుకున్నాము, కానీ ఎంతకు తగ్గించాము? 8.1%కి తగ్గించాము, కానీ అచీవ్ చేసింది ఎంత? 8%. ఆల్మోస్ట్ మనం ఒక రకంగా చెప్పాలంటే 11th ప్లాన్ విషయంలో కూడా కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేసామన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. 11th ప్లాన్ అనేది హైయెస్ట్. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్గా 12th 5-year ప్లాన్. ఓకేనా? సో 12th 5-year ప్లాన్ అనేది గుర్తుపెట్టుకోండి. 10th ప్లాను 11th ప్లాన్ అంతగా ఏం ఫోకస్ చేయకుండా, ఎందుకంటే అది యూపీఏ హయాంలో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మేబీ ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే నీతి ఆయోగ్ ఉంది కదా. సో 12th ప్లాన్ వచ్చేసి 2012 నుంచి 2017. సో ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ ప్లాన్ అనమాట. కానీ 2014 నుంచి ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ రద్దు ఎందుకు గుర్తుందా లేదా? ఆ ప్లానింగ్కి సంబంధించిన లక్ష్యాలు అనేది ఎవరు తీసుకున్నారో నీతి ఆయోగ్ అనేది కంటిన్యూ చేసింది. కాకపోతే నీతి ఆయోగ్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అమ్మ, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. వదిలేసేయండి నీతి ఆయోగ్ గురించి. సో అవన్నీ కూడా మన కరెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఏం లేదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్లస్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకున్నామో ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి. ఎవరు? మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, వైస్ చైర్మన్. గుర్తుందా? ప్రణాళికా సంఘానికి సంబంధించిన వైస్ చైర్మన్ గుర్తుందా లేదా? అక్కడ చూడండి, VCPC అని చెప్పేసి. ఇప్పుడు వరకు కూడా 1వ ప్రణాళిక నుంచి 11వ ప్రణాళిక వరకు చూసుకుంటే ప్రతి ఒక్క ప్రణాళికకి ఉప చైర్మన్ అనేది ఒక్కొక్కరు ఉన్నారు. లేదంటే ఒక ప్రణాళికకి 2 చైర్మన్లు ఉన్నారు, 2 ఉప చైర్మన్లు ఉన్నారు, 2 చైర్మన్లు కూడా ఉన్నారు, కొన్ని సందర్భాల్లో 3 చైర్మన్లు కూడా ఉన్నారు. కానీ 2 ప్రణాళికలకి కలిపి ఒకే ఒక్క వైస్ చైర్మన్గా ఆ చరిత్ర సృష్టించింది ఎవరు అంటే మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. అటు 11వ ప్రణాళికకి ప్లస్ 12 ప్రణాళికకి, ఈ రెండిటికి కూడా, ఓకేనమ్మా, ఈ రెండిటికి కూడా వైస్ చైర్మన్గా వ్యవహరించినది ఎవరు అని అడిగితే మాత్రం ఎవరమ్మా? మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అనే సంగతి గుర్తుపెట్టుకోండి. 2 సార్లు ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యా. సో సస్టైనబుల్, ఫాస్టర్ సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్. సో ఇందులో కూడా మానిటరబుల్ టార్గెట్స్ 25 మానిటరబుల్ టార్గెట్స్ ఉన్నాయమ్మా. 7 రంగాలకి సంబంధించి 7 అంశాలకి సంబంధించింది. సో అవి కూడా మనం సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోకుండా, ఎందుకు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే ఒక టాపిక్ ఉంటుంది. సో ఏంటి? భారతదేశ ముఖ్య లక్ష్యాలు ఏంటని చెప్పేసి. ఇప్పుడు మన లక్ష్యాలంతా కూడా చూసుకుంటే SDG. ఈ టాపిక్ తర్వాత
మనం నెక్స్ట్ చెప్పుకోబోయేది ఏందమ్మా, సో ఒకప్పుడు ప్రణాళిక లక్ష్యాలు వేరే ఉన్నాయి, ఇప్పుడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. సో మీ లక్ష్యాలన్నీ కూడా 11th ప్లాన్ 12th ప్లాన్ 10th ప్లాన్ పక్కన పెట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాల మీదనే ఫోకస్ చేయండి. ఎందుకంటే అవే అడుగుతున్నాడు ఎగ్జామ్లో 2030 కల్లా మనం ఏమేమి సాధించాలి, ఏమేమి లక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి. భారతదేశానికి ప్రత్యేకంగా లక్ష్యాలు లేవమ్మా, అంతర్జాతీయ లక్ష్యాలు ఏదైతుందో దాన్నే మనం అమలు చేస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ కూడా దాని ముందుకు తీసుకెళ్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అలా మనము ఓకేనా, సో కొంచెం గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ద గోల్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫోకస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్, పర్యావరణం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అదే హెల్త్, అదే ఎడ్యుకేషను, అదే ట్రాన్స్పోర్ట్, అదే టెలికమ్యూనికేషను, అదే పవర్టీ, ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఏంటంటే బ్యాంకింగ్ సర్వీసెస్ 90% మంది ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న గృహ ఆవాసాలు ఏదైతే వాటికి బ్యాంక్ అనేది చేయాలని చెప్పేసి. గ్రోత్ రేటు 8% టార్గెట్ పెట్టుకున్నాము. పేదరికము 10% తగ్గాలి. 5,000 కోట్ల మందికి స్కిల్ డెవలప్మెంట్ అని సాధించాలి. సో ఇవన్నీ కూడా మీకు తెలిసిందే కదమ్మా. సో ఐ థింక్ నోట్స్లో ఉంటాయి ఇవన్నీ కూడా, మీరు ఓన్గానే సరే చదువుకోవచ్చు. ఏదైనా ఒక మంచి స్టాండర్డ్ మెటీరియల్ తీసుకున్నా కానీ వీటి గురించి మీరు కొంచెం అవగాహన, ఎందుకంటే ఇవన్నీ కూడా డాటా కదమ్మా, ఫ్యాక్ట్. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంటుంది, పైగా అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కూడా కాదు. ఓకేనా, సో అది కొంచెం చూసుకోండి అమ్మా. మ్యాక్సిమం హెల్త్కి సంబంధించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది, IMR 20కి తగ్గించాలి, MMR 1కి తగ్గించాలి, చైల్డ్ సెక్స్ రేషియో 950కి పెంచాలి, ఫర్టిలిటీ రేట్ అనేది 2.1కి తగ్గించాలి. ఓకేనా, ఇరిగేటెడ్ ఏరియా వచ్చేసి 10 కోట్ల హెక్టార్లకి ఏదైతుందో 100 కోట్ల హెక్టార్లకి పెంచాలి, 90 నుంచి 103 మిలియన్ పెంచాలి. సో ఏదైతే మనం చెప్పుకున్న ట్రాన్స్మిషన్ లాసెస్, ఎలక్ట్రిసిటీకి సంబంధించి అందరికీ కూడా ఎలక్ట్రిసిటీఫై చేయాలి అన్ని గ్రామాలు. సో అన్ని విలేజ్కి ఆల్ వెదర్ రోడ్స్ కనెక్ట్ చేయాలి. నేషనల్ హైవేస్ మినిమం 2 వేస్ ఉండాలి. ఇవన్నీ కూడా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, డైలీ రూరల్ డెన్సిటీ 7% ఉండాలి. అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ 40 లీటర్స్ పర్ డే పర్ క్యాపిటా ఉండాలి. 50% రూరల్ పాపులేషన్కి ఇవన్నీ ఉండాలి. గ్రామ్ పాపులేషన్ నిర్మల్ గ్రామ్ స్టేటస్, ఇవన్నీ కూడా జనరలైజ్డ్ థింగ్స్ అమ్మ. వీ కెన్ ఆన్ యువర్ స్టడీ ఆన్. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించింది గ్రీనరీని పెంచాలి. సర్వీసులు, బ్యాంకింగ్ సర్వీసెస్ వచ్చేసి 90% గృహాలకు అందించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రధానమంత్రి జన్ధన్ ఖాతా తెలుసు కదా, జన్ధన్ యోజన ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారమ్మా. ప్రతిదీ కూడా డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ అనమాట, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అంటాం కదమ్మా. అన్నిటికీ కూడా ఆధార్ లింక్, జామ్ అంటాం కదా, జన్ధన్ ఖాతా అండ్ ఏ చెప్పుకున్న ఆధారు మొబైల్ నెంబర్తో లింకప్ చేయాలి. ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అందించాలి. సో ఇవన్నీ కూడా లక్ష్యాలు అనేవి 12th ప్లాన్లో పెట్టుకున్నామా. సో అయితే మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫైనల్గా ప్లానింగ్ కమిషన్ అనేది ఇట్ వాజ్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్ వచ్చేసి 2015లో ఆ నీతి ఆయోగ్ అనేది రీప్లేస్ చేసింది. ఎందుకంటే 2015 నుంచి మనం SDG తెలుసు కదా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేది 2016 నుంచి ఎప్పటి నుంచి సాధించాలమ్మా, 2016 నుంచి 2030 వరకు చూసుకుంటే మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేది మనం సాధించాలి. మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే పాత మిషనరీ ఏదైతుందో, ఆ యొక్క పాత యంత్రాంగం ఏదైతుందో ప్లానింగ్ కమిషన్ వల్ల అవుతుందా, అవ్వదు. సో మన యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేయాలి. అందుకే దాని స్థానంలో, ప్రస్తుత అవసరాల స్థానంలో 2015లో మన వాళ్ళు ఆ యొక్క నీతి ఆయోగ్ ఏదైతుందో, సో నీతి ఆయోగ్ ఏదైతుందో దాన్ని ఏర్పాటు చేశారనమాట. ఓకేనా, ఒక పాత మిషనరీ స్థానంలో కొత్త మిషనరీని ఏర్పాటు చేసిన సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఈ నీతి ఆయోగ్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్. సో ద డాక్యుమెంట్స్ ఆర్ సెట్ టు కవర్ ద షార్ట్ టర్మ్ బై ద ఫార్ములా ఆఫ్ ఎ 3 year. అంటే నీతి ఆయోగ్ ఏం చేసింది, 3 సంవత్సరాలకి సంబంధించిన లక్ష్యాలు గుర్తుందా లేదా, మీడియం టర్మ్ అయితే మనం చెప్పుకున్న మధ్యకాలిక లక్ష్యాలు 7 yearsకి సంబంధించింది, అండ్ లాంగ్ టర్మ్ అయితే మనం చెప్పుకున్న 15 years. గుర్తొచ్చిందా లేదా. అంతకుముందు మనము ప్లానింగ్ అదేమంటారు జనతా గవర్నమెంట్ అనుకున్నాం, గుర్తుందా లేదా. ఎస్, జనతా ప్రభుత్వం ఏదైతే ఉందో అది 3, 7, 15 అన్నాం, గుర్తుందా. అక్కడ 1, 5, 15 అన్నాం. కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ చేసింది రాబోయే 3 సంవత్సరాలకి సంబంధించి 2015 నుంచి 2018 వరకు ఏమేమి లక్ష్యాలు, రాబోయే 7 సంవత్సరాలు మనం ఏమేమి లక్ష్యాలు, రాబోయే 15 సంవత్సరాలు. ఎందుకు 15 సంవత్సరాలు పెట్టుకున్నాం చెప్పే కదా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు వచ్చేసి 2030 అని చెప్పేసి. అలా మన వాళ్ళు ప్లాన్డ్గా వెళ్తున్నారు అనమాట నీతి ఆయోగ్ అనేది. సో దానికి తగ్గట్టుగా మనము ఆ యొక్క వ్యవస్థలో కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చాం. సో నీతి ఆయోగ్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ అమ్మ, కాకపోతే చెప్తున్నాను. సో ఓకేనా, డిఫరెంట్ అనేది ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ బ్రీఫ్ ఐడియా. సో ఇక్కడితో ఆ ప్రణాళికలు అనేది మీకు ఫినిష్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చానమ్మా. సో ఇంతకు మించి మనకి ఏమైనా వచ్చిందంటే మీరే కాదు కదా, ఎవరు కూడా దాన్ని ఆన్సర్ చేయలేరు. మ్యాక్సిమం ప్రజెంట్ నీతి ఆయోగ్ అనే దాని మీదనే, ప్రజెంట్ SDG మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. యా.